ఎక్కడో దూరంలో విలేజ్‌లో ప్రజలందరినీ ఒక పైరేట్స్ వచ్చి అక్కడ ఇబ్బంది పెడతా ఉంటాడు. అక్కడ పైరేట్స్ అందరూ మేమెక్కడ అని చెప్పి ఇలా ఫైట్ చేస్తా ఉంటే, ఆ పైరేట్స్ ఆ సిటీ మొత్తాన్ని నాశనం చేసేస్తుంటాడు. పైన ఒక క్రొకొడైల్ అని చెప్పి ఎవరో పిలుస్తుంటే, క్రొకొడైల్స్ అమ్మ వచ్చి మనల్ని కాపాడతాడని చెప్తా ఉంటారు. ఇక్కడ చూడు క్రొకొడైల్ హీరోలాగా వచ్చి ఒక ఇన్నోసెంట్ పీపుల్స్‌ని కాపాడేదానికి వచ్చాను నేను ఇక్కడ అలా పెట్టి ఒకడిని అని చెప్పి తన గొప్పలు చెప్పుకుంటా, మీ అందరూ ఇక్కడ దుష్టులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళందరూ క్రొకొడైల్ వినేసరికల్లా చాలా అంటే చాలా భయపడి, ఇంక మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్నామంటే మనం నాశనం అయిపోతామని చెప్తుంటే, మన గార్డియన్ ఏంజెల్ వచ్చేసాడని చెప్తుంటే, వెయిట్ వస్తున్నా అని చెప్పి కింద దూకి వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటారు. క్రొకొడైల్ పవర్స్ వల్ల వాళ్ళెవరు ఏమి క్రొకొడైల్‌ని గుచ్చలేకపోయి ఉంటాడు. అలాగే క్రొకొడైల్ సింగిల్ అటాక్‌లో మట్టిని మొత్తం తన చేయి కట్టేసరికల్లా మొత్తం మట్టి మొత్తం ఒక సున్నాలో క్రియేట్ అయిపోయి వాళ్ళ మీద మొత్తం పడిపోయింటారు. దానివల్ల వాళ్ళ బాడీ మొత్తం పీస్ పీస్ అయిపోయి ఏదో వాళ్ళ నుంచి ఏదో ఎనర్జీ లాగా చేస్తున్నట్టుగా అలా అయిపోయి ఉంటారు. దాన్ని చూసి క్రొకొడైల్స్ అమ్మ ఒక హీరో మనల్ని కాపాడేశాడు. క్రొకొడైల్ ఈజ్ ద గ్రేటెస్ట్ హీరో అని చెప్పి ఎటువంటి మాట మాట్లాడకుండా స్టేజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి రీఎన్ఫోర్స్‌మెంట్ వచ్చేసరికి క్రొకొడైల్ మొత్తం చేసేసి వెళ్ళిపోయింది. విషయం అంతా కింగ్ చెప్తా ఉంటాడు. ఇలా అక్కడ ఎలా వచ్చాయో ఇలా కాపాడాయి అని చెప్పి అలబాస్టర్ కింగ్ కోబ్రా గురించి మనకు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తే మనోళ్ళందరూ అలబాస్టర్‌కి దగ్గరికి వెళ్తా ఉంటారు. లూఫీని మన సాంజీ అడుగుతుంటాడు, నువ్వు తిన్నావా నిజం చెప్పు, అది 8 మనుషులు తినాల్సిన ఫుడ్ రా, నువ్వు తినేసావు కదా, నాకు నీ ఫేస్‌లో అర్థమవుతుంది. సరే తింటే తిన్నావులే కానీ నీ మొహం తుడుచుకుంటే, ఓహ్ అది ఉంటే ఉందా అని చెప్పి చెప్తుంటే, నా కొడక నువ్వే నాకు తెలుసు నువ్వే తిని ఉంటావు అని చెప్పి, బ్యూటిఫుల్ లేడీస్ మీకోసం నేను ఏదో ఒకటి చేస్తానని చెప్తే, వెల్ ఏదో ఒకటి చేయమని తొందరగా ఆకలేస్తుందని చెప్తుంటే, వీళ్ళందరూ చూస్తుంటే, రే మీరు కూడా తిన్నట్టు ఉన్నారు నిజం చెప్పంటే, మేమేం తినట్లేదు పొద్దున్న నుంచి ఫిషింగ్ చేస్తా ఉంటే, అయితే మీ నోట్లో ఏముందిరా అని చెప్పి పట్టని చెప్పాలి తలగే కూడా పగలు కొట్టేసి ఉంటారు. దాన్ని ఇక్కడ చూస్తుంటే చాలా సేపటి నుంచి ఇలా ఫిషింగ్ చేస్తున్నా, నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పడంతో, ఏమో మీరేం చేస్తున్నారా అని చెప్పి చూస్తే వాళ్ళందరూ వాళ్ళ పక్షిని కట్టి పెట్టేసి ఒక వడలాగా వాడుకుంటా ఉంటారు. దాన్ని చూసి వాళ్ళని కూడా కొట్టేసి ఉంటుంది. కొంచెం దగ్గరలో ఒక స్మోక్ వస్తూ ఉంటుంది. అప్పుడు పోయి నామికి పోయి ఇన్ఫార్మ్ చేస్తే, అదేం కాదులే, అది జస్ట్ ఒక థండర్ స్మోక్ అయి ఉంటుంది, వాళ్ళకన్నా వాళ్ళు అలా వచ్చి ఉంటుంది, మనం ఏం చేయాలి అమ్ము వెళ్ళి అది వేడిగా ఉంటుంది అంటే చాలు అని చెప్పి చెప్తా ఉంటారు. సీలేదు కామని అని చెప్పి నామి చెప్తా ఉంటుంది. సరే అని చెప్పి వీళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు. అక్కడ చూస్తే ఆ స్మోక్ అనేది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరో పర్సన్ చూపిస్తుంటారు, ఫాగ్ మొత్తం వచ్చేస్తుంటుంది, అసలు మనకి ఏం కనపడట్లేదు బాస్ అని చెప్పి చెప్తా ఉంటే, అక్కడ చూస్తుంటే సార్ మీరు ఎక్కడికి వెళ్ళింది, మనకి ఎవడో దొరికినట్టుగా ఉన్నాడని చెప్తుంటే, మిస్టర్ టూని పట్టుకుని రే నేను నీట్ కొట్టుకోలేదా, నేను దేవుల్ ఫుడ్ యూజ్ అని చెప్తుంటే, అమ్మయ్య నన్ను కాపాడాడు, మీరు చాలా మంచోళ్ళు అని చెప్పి చెప్తా ఉంటే, ఇక్కడ చూస్తుంటే నా కొడక నువ్వు ఎవరు అసలు అని చెప్పమంటే, నువ్వు ఈత కొట్టలేవు, నేను డెవిల్ ఫుడ్ యూజ్, నువ్వు కూడా డెవిల్ ఫుడ్, నువ్వు ఏ టైప్ ఆఫ్ డెవిల్ ఫుడ్ తిన్నావు అంటే, మీకు చూపిస్తా అని చెప్పి మన లూఫీ కానీ కొట్టేస్తుంటాడు. జోరోగా యాక్ట్ అయిపోయి ఉంటాడు ఎనిమి అని చెప్పి, నేను మీతో ఫైట్ చేశాను రాలేదు చూసావా, ఇది నా డెవిల్ ఫుడ్, ఇలా నేను డెవిల్ ఫేస్ తాగదాను, అలా నేను నా ఫేస్ మార్చుకోగలను అని విషయం చెప్తా ఉంటాడు. ఇప్పుడు చూసాను మళ్ళీ వెనక్కి వచ్చేసాను, చూసావా ఇది నా పవర్ఫుల్ నా డెవిల్ ఫుడ్ అని చెప్పి చెప్తా ఉంటే, అప్పుడే అందర్ ఫేస్ అనేది చిన్నగా తాగుతూ వెళ్ళిపోయి ఉంటారు. అలా ఊసాపు ఇంకా జరువు ఇంకా నామిలాగా కూడా మారిపోయి ఉంటారు. కలిసి నామికి బట్టలు చూపించేసరికి వాళ్ళందరూ వావ్ అని చెప్పి పట్టుని కొట్టేస్తుంటారు. వారే అమేజింగ్ రా, రే బాగున్నావురా, నువ్వు నా క్రూలో జాయిన్ అవుతావు అంటే, లేదు నాకు చాలా మంది ఉన్నా చెప్పి ఆ క్రూడల్స్ మా ఫేస్ కూడా మంచిది, అది వివి చూసేసి ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే జోరో ఇంకా కామ్గా వీళ్ళందరూ ఆట ఆడుకుంటా ఉన్నారు. మన బెస్ట్ ఫ్రెండ్స్ మనం అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అని పిల్లలందరూ ఆడుకుంటారు. సరే గైస్ నేను వెళ్ళిపోతాను, మేము మన ఫేర్వెల్ అనేది చాలా బాగుంటుంది, మళ్ళీ నేను అలబాస్టాలకు వెళ్ళేస్తాను, మిమ్మల్ని బాయ్ మిమ్మల్ని నేను కోల్పోవాలనుకోవట్లేదు, మన ఫ్రెండ్షిప్ అనేది గ్రేట్ అని చెప్పి నేరస్తా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మిస్టర్ టూ ఓకే గాయస్ మన అలబాస్టాకి వెళ్ళాల్సింది దాడి వచ్చేసిందని చెప్పి చెప్తుంటే, వాళ్ళు అలబాస్టాకి వెళ్ళాలా, ఓడక అలబాస్టా ఓడు కూడా ఒక ఊరిలో ఒక పెట్టి, అలాగే తను మిస్టర్ టూ తన పార్ట్నర్ మిస్టర్ వన్ చాలా పవర్ఫుల్ వాళ్ళు చాలానే పవర్ఫుల్ వాళ్ళు, వాళ్ళందరూ క్రూరల్ కింద పనిచేసేవాళ్ళు. అలాగే తను మా నాన్న ఫేస్ కూడా ఉందంటే మా నాన్నను కూడా ఎలా మార్చుంటాడు అంటే కింగ్ ఫేస్ కూడా వాళ్ళ దగ్గర ఉండే. సరే అయితే జరుగుతుంది, అయితే ఏంటంటే ఇప్పుడు తను వాళ్ళందరికీ మన ఐడెంటిటీస్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, సరే వెళ్ళి మనం వేసేస్తాం, మనం బేస్కి వెళ్ళేసి అని చెప్తుంటే, అక్కడ చూస్తుంటే నమ్మి దాన్ని చూసి కోపడి, రే అదంటే మనం ఏం చేయలేము రా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. తను మన ఫేసెస్ అన్నీ తెలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు అసలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉంటే, ఏదో ఒక సీ ఫిష్ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది. ఇలా చెప్తుంది, అరే సీ ఫిష్ 4 రోజుల నుంచి నేనేం తినలేదురా, కానీ రా మీట్ తిందాం కానీ రా అంటే, అది చూసి ఆ సీ ఫిష్ అని భయపడిపోయి ఉంటుంది. రే దాన్ని వంట వండుతాను రా, ఆపండి రా దాన్ని, కానీ రా కుక్ పెడేద్దాం రా అని చెప్పి చెప్తా ఉంటే, విజు వచ్చి వాళ్ళంతా తలకాయ మీద కొట్టేశారు కదా, తను కూడా వెళ్ళిపోయి మీద నా ఫుడ్ పారిపోతుంది అని చెప్తే, మన అంటే వెళ్ళినావు రా రే అని చెప్పి చెప్తుంటే, నా ఫుడ్ అని చెప్పి లూఫీ ఏడుస్తుంటాడు, నా ఫుడ్ కావాలి నాకు, సరే అయితే మన షిప్ దగ్గరికి వెళ్ళడం ఏదో కనపడుతుందని చెప్పి చెప్తుంటే, అక్కడ చాలా షిప్స్ అనేవి కనపడతాయి. ఆ షిప్స్ని మన ఊసఫ్ గారు జూమ్ చేసి చూస్తే అవేవో బేరిలీ షిప్స్ అని చెప్పి కనపడతా ఉంటాయి. వాళ్ళు కూడా ఒక పైరట్స్ లాగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటే, వాళ్ళు కూడా పైరట్సే, సరే కానీ అని చెప్పి వెళ్ళి సంథింగ్ గుట్టు కడుగుంటాయి. ఎనీవేస్ ఇప్పుడు మనకున్న గుట్టు వల్ల మనం ఎవరు అని చెప్పి మనకి బాగా తెలుస్తుంది అని విషయం చెప్తుంటే, లూఫీ సామా మన గ్యాంగ్ మొత్తం ఏంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతూ ఉంటుంది. దాంతో ఒక
అలబాస్టర్‌లో చూపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అలబాస్టర్‌కి దగ్గర వచ్చేసుంటారు. అలబాస్టర్ దగ్గర మనం ఇక్కడ దీన్నే మనం పడవని ఇక్కడ వదిలేద్దాం. అలాగే అలబాస్టర్ చుట్టూ చూద్దాం. అలాగే మనం వెళ్లి అక్కడ కలిసిపోవాలి అలబాస్టర్ అని చెప్తే, సరే నేను ఫుడ్ తినేసి వస్తా అని చెప్పి లూఫీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. చూసి మనం ఇంకేం చేయాలో, సరే మనం ఫేస్‌లు మనం మార్చుకొని ఎందుకంటే తన గురించి తను ఆల్రెడీ మనల్ని చూసేసారు కదా అని చెప్పి చెప్తా అంతే. ఇక్కడ చూస్తుంటే అక్కడే దగ్గరలో తన షిప్ కూడా అక్కడే ఉంటది. తను చూస్తుంటే తను చెప్పడం ఉంటే నాకు ఒక ఐడియా ఉంది. మనం మన ఫేస్‌లు మార్చుకుంటూ వెళ్దాం అని చెప్పి ఏదో సంథింగ్ గుడ్డ కట్టుకుని వాళ్ళందరూ వెళ్తా ఉంటారు. అక్కడ చూసి వాళ్ళందరూ హమ్మయ్య! మనం తప్పించుకున్నాం అని చెప్తుంది. హమ్మయ్య! ఇప్పుడు మనం సేఫ్. ఏరియాకి ఎవరు రాడనుకుంటా అని చెప్తుంది. అది నిజమే. అయినా మన ఈడియట్ ఎక్కడికెళ్ళాడని చెప్పి, మీ అన్న నన్ను కాపాడడానికి ఇంత దూరం వచ్చాను. థాంక్స్. ఏరా నీకేం జ్వరం ఏమి వచ్చిందా? ఏమి ఈసారి సడెన్‌గా మాట్లాడుతావు అని చెప్తుంది. అయినా మర్చిపోయినట్టున్నావు నాకు బిలియన్ బెరీస్ ఇయ్యాలి వెరీ గుడ్ మర్చిపోలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఏందిరా నీకు ఎక్కడ కూడా మనీ ఇయ్యనా అని చెప్పి చెప్తుంటే, మన వెంటనే తొందరగా ఇదంతా కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళాలి. అలాగే మనం అలబాస్టర్‌లోకి వెళ్ళాలి కన్నా ఫస్ట్ మనకు క్రొకోడైల్‌ని కనిపెట్టాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆర్డినరీ బట్టలేసుకున్నోళ్ళు ఎవరున్నారు? విచిత్రమైన బట్టలేసుకున్నోళ్ళు ఉండుంటారు. కొద్దిసేపు లూఫీ గాడు తప్పిపోయి ఉంటాడు. తను ఫుడ్ అని చెప్పి మొత్తం డెసర్ట్‌లో మధ్యలో దాకా వచ్చేసి ఉంటారు. కొద్దిసేపు ఇక్కడ మొత్తం స్మోక్ అన్నీ స్మోక్ దీనిలోనే అని చెప్పి అనుకుంటా ఉంటే దగ్గర ఏదో సంథింగ్ ఇల్లు కనపడుతుంది. ఫుడ్డు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయింటారు. ఇక్కడ చూస్తే సంజయ్ కూడా వాళ్ళు ఫుడ్ మొత్తం చూస్తూ ఉంటారు. మిక్స్డ్ ఫుడ్ ఉంటది. ప్లస్ ఇక్కడ అంతా ఫుడ్ స్టైల్ అని కూడా కాస్త వేడిగా ఉంటది. డ్రెస్ స్టైల్ కూడా వేడిగా ఉంటది. వివి అక్కడికెళ్ళి ఒక అమ్మాయిని కనిపెడతారు. సంజయ్ అమ్మాయితో పోయి మాట్లాడుకుంటా ఉంటాడు. సో చాపర్ తనకి చెట్టి లాగేస్తుంటాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి. నువ్వు గాని ఇంకోసారి గాని ఇలా చేస్తే నీకు ఫుడ్ ఏముండదంటే అర్థమైంది అని చెప్తుంటే మిస్సెస్ ఆగండి నేను వస్తానని చెప్పి వెళ్తా ఉంటారు. ఇంకా చూస్తే చాపర్‌ని ఒంటరిగా వదిలేసాక చాపర్‌కి ఏం అర్థం కాక గమ్మున నడుచుకుంటా వెళ్తా ఉంటది. ఫేస్ కూడా విచిత్రంగా ఉంటుంది. సో చాపర్ కళ్ళు తిరిగిపోయి ఒక చోట్ల పడిపోయి ఉంటది. కాసేపు పడుకున్నాం సంజయ్ వచ్చి అంటాడు అని చెప్పి పడుకున్నది. ఇక్కడ చూస్తే చాపర్ ఎక్కడ పోయారా అని చెప్పి చూసుకుంటే చాపర్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ చూస్తే లూఫీ గాడు చూసుకుంటా అంటే ఏదో సంథింగ్ ఫుడ్ ఒక ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అక్కడ ఏదో ఒక ఆయన ముసలాయన అక్కడ ఉంటాడు. అక్కడ చూస్తే అబ్బా! చుక్క నీళ్ళు కూడా లేవే అని చెప్పి పౌడర్స్ తిందాం అని చెప్పి ట్రై చేసి దాన్ని బ్యాడ్ టేస్ట్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇదేం బాలే ఇక్కడేదో అవెన్ లాగా ఉంది అని చెప్పి దాన్ని అవెన్‌లోకి ఏసేసి ఉంటాడు. అవెన్‌లోకి ఏసేసాక రైనా వర్షం వస్తుందని చెప్పి తాగుతా ఉంటాడు. వావ్! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్లేస్ అరే నువ్వేం చేసావురా? అసలు నువ్వు ఎవర్రా నువ్వు? అని చెప్తుంటే అరేయ్ బ్యాస్టర్డ్ నువ్వు ఇలా చేయకూడదురా అని చెప్తుంటే ఒరేయ్ ఏం చెప్తున్నావు ఒరేయ్ సరిగ్గా చెప్పమ్మా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళని చెప్తా ఉంటాడు. సారీ మీరంతా మీకు యూజ్ అండ్ వేస్ట్ అనుకుంటా. అయినా నేను ఇక్కడికి వచ్చాను కాస్త ఫుడ్ కోసం. అయినా నువ్వేంది ఇలా కూర్చున్నావు? అయినా నువ్వేం గుండుగాడివే లేకపోతే నన్ను కొట్టాలనుకున్నావా? ఓల్డ్ మ్యాన్ నువ్వేం చెడ్డోడు అని చెప్తే అయ్యో చావురా అని చెప్పి చంపాలనుకుంటాడు. సీన్ కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తిని చూపిస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కెమెరా నడుచుకుంటే అలా ఉంటది. చాపని కనుక్కుంటాడు. చేప ప్లేస్ అలా అవుతుంది ఎట్ట వెళ్ళాలి అని చెప్పి చెప్తుంటే అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటా వెళ్తాడు. ఇక్కడ చూస్తే ఓహో నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు అంటున్నావు పిల్లోడా అని చెప్తే నాకు ఆ విషయం తెలిసిందే. అయినా నీకు ఫుడ్ కావాలి కదా! నువ్వు ఫుడ్ కోసం కదా వచ్చింది. అయినా అది డాన్సింగ్ పౌడర్ అది. అది వాటర్‌ని సృష్టిస్తుంది అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు అర్థం అవుతది బాగా. అండ్ ఇక్కడ చూస్తుంటే సరే నాకు అర్థమైందిలే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత లూఫీ ఫుడ్ అడుగుతాడు. ఎటువంటి ఎక్స్‌టేషన్ ఏం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఓకే. ఫుడ్ అయినా నీకు ఆ షఫ్ట్ నువ్వేం చేసావు? ఎందుకంటే మాకు అది వర్షం నుంచి వస్తుంది. ఇక్కడ వర్షం అనేది అసలు పడదు. కానీ నువ్వు ఇలా చేద్దాం వల్ల ఇప్పుడు మాకు వర్షం కూడా లేదు. అని చెప్తుంది. సారీ. వెళ్ళాను నీకు ఇప్పుడు అర్థమైనట్టుందిలే అనేసి అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నీకు ఫుడ్ సరే ఈ ప్లేస్‌లో ఫుడ్ ఉంటదని వచ్చా. సరే నీకు నేను ఫుడ్ ఇచ్చేదానికి ట్రై చేస్తాలే అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడని చెప్పి మన లూఫీ కూడా కొద్దిగా ఫుడ్ ఇచ్చేసి ఉంటది. సరే బాయ్ తాతయ్య నేను మళ్ళీ వస్తానని చెప్పి చెప్తుంది. బాయ్ నా మళ్ళీ రాబాకురా అని చెప్తాడు. వావ్! ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు బాగా మంచి సామాన్లు కనపడేలాగా ఏసుకొని ఉంటాడు. వావ్! ఇది చాలా బాగుందని చెప్పి మనలాగే సంజయ్ కూడా ఐస్ అయిపోయి ఉంటాడు. సరే మనం ఈ ప్లేస్‌లో జాగ్రత్తగా ఉండాలి. అయినా మనం ఒక వ్యక్తిని మిస్ అవుతున్నట్టున్నాం అని చెప్పి వాళ్ళకి ఇప్పటిదాకా అసలు అర్థం కాదు. సరే అయితే మనం అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉంటే లూఫీ గాడు ఫుడ్ బాగా దొబ్బి తింటా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఎవరో సంథింగ్ మిస్టీరియస్ క్యారెక్టర్‌ని చూపిస్తా ఉంటారు. అతనికి గోల్డెన్ యాపిల్ అనేది సెల్ చేయని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. నాకు వద్దులే గోల్డెన్ యాపిల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా నేను 1000 జీఎస్ బతకాలని అసలు అవసరం లేదని చెప్తాడు. వీళ్ళు 1000 జీఎస్ బతకగలం అనే విషయం తెలిసిన వెంటనే ఆ గోల్డెన్ యాపిల్‌ని కొనేదాకుంటారు. ఇది తినిన వెంటనే మీరు చాలా పవర్‌ఫుల్ అండి. ఇది ఏన్షియంట్ టైం నుంచి వచ్చిందని చెప్తా ఉంటే వాళ్ళిద్దరిని కొట్టేసి చూసేవారు అరే పెయింట్ వేస్తున్నారు. అయినా మీరేంది ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తా ఉంటే ఇక్కడంతా మూడ్ కూడా ఉన్నట్టుందని చెప్తా ఉంటే ఇక్కడ చూస్తే తనకి లూఫీ ఫోటో చూపించినాడు. ఈ మిస్టీరియస్ క్యారెక్టర్ అని పెట్టి అయినా నువ్వు ఎక్కడైనా చూసావని చెప్తుంది. ఈ పెట్టి తూడుపు దుక్కుని ఉన్నానని చెప్పి చెప్తా ఉంటే అతను కూడా కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నాడు. అవును ఇతను ఎందుకు మన లూఫీ కోసం అడుగుతున్నా అని చెప్పి మన వాళ్ళకి డౌట్ వచ్చేసి ఉంటుంది. అయినా పట్టించుకోరు. కొంచెం లూఫీ ఎక్కడ ఉన్నాడు కూడా మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటారు. చూడు ఏమైంది అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు అక్కడ సరిగ్గా చూడు మెరియన్స్ వచ్చి ఉన్నాడు. స్మోకర్ వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. స్మోకర్ దేనికి వచ్చేసారని చెప్తుంటే స్టార్ వాళ్ళు కనపడలేదు. ఓ లాక్డౌన్ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చాడా అంత దూరం నుంచి ఇంటికి ఫాలో చేసుకుంటూ వచ్చారని చెప్పి అనుకుంటే లూఫీ గారు చాలా అలిసిపోయి చాలా దీర్ఘంగా నడుచుకుంటూ వస్తాను నాకు ఫుడ్ కావాలి అని చెప్పి వేసుకుంటే సంథింగ్ వస్తూ ఉంటాడు. నాకు ఫుడ్ కావాలని చెప్పి ఒక ప్లేస్ కనపడి ఉంటుంది. అక్కడ చూస్తా ఉంటే ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఎవరో చనిపోయారంట తింటానే చనిపోయారంట రెస్టారెంట్లో అని చెప్తుంటే అతను ఒక ట్రావెలర్ అని చెప్పి
మాట్లాడుతుంటే తను తింటానే చచ్చిపోయి చెప్పి మళ్ళీ సడన్గా లేసి ఒక డెడ్ బాడీ లేచి జాంబీ అని చెప్పి అందరూ భయపడతా ఉంటారు. తను తింటా ఉన్నప్పుడు పడుకోపోయి అని చెప్తే ఏమైంది మీరు బాగానే ఉన్నారని చెప్తే థ్యాంక్ యూ నాకు గుర్తు తెచ్చినందుకు అని చెప్పి తుడుచుకుంటా ఉంటాడు. అదే తను పడుకున్నాడు మళ్ళీ పడుకునేసి ఉంటాడు. కలిసి చూసేదానికి సేమ్ లూఫీ లాగా అనిపించాడు ఇతని క్యారెక్టర్. బేసిక్గా చూస్తే స్మోకర్ కూడా కాస్త ఆకలేసినట్టుగా ఉంటుంది. స్మోకర్ కూడా రెస్టారెంట్లోకి వచ్చేసి ఉంటారు. అక్కడ చూస్తా ఉంటే ఓ ఇంప్రెసివ్ ఏదో పబ్లిక్లో తింటారు వైట్ బియర్ వైస్ కెప్టెన్ డివిజన్ ఎస్ కెప్టెన్ పోసిడి ఎస్ వైట్ బియర్ పైరట్స్ ఇక్కడ ఏం చేస్తాడు అని చెప్పి రెస్టారెంట్ మొత్తం భయపడిపోయి ఉంటుంది. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నేను నా టొమాటో కోసం వచ్చాను అని చెప్తుంది. అమ్మయ్య ఇక్కడ ఫుడ్ దొరకదు ఖచ్చితంగా దొరకదు నాకు స్మెల్ వస్తుంది అని చెప్పి ఎంతో దూరం నుంచి ఆ స్మెల్ ఎత్తుకుంటా మనోడు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే అయినా నేను చూసుకోవచ్చు చాలా రోజులు వస్తుంది కదా స్మోకర్ ఆ విషయం చెప్తుంది. సరే నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి సరే కానీ అయితే నేను పైరట్ అయి ఉండొచ్చు నువ్వు ఒక గమ్ము రాకెట్ అని చెప్పి స్మోకర్ స్ట్రైట్ కొట్టేసి ముందున్న వేసుకొని కొట్టేసింది. అమ్మయ్య నా ఫుడ్ ప్లేస్కి వచ్చా హరి అప్ నా ఫుడ్ బెటర్ నాకు ఆకలేస్తుంది అని చెప్పి దొరికిందంతా దుబ్బి తింటా ఉంటాడు మళ్ళీ లూఫీ గాడు. కానీ డబ్బులు కట్టంటే ఏం చిల్లిగా కూడా ఉండదు. అక్కడ చూస్తుంటే వాళ్ళ ముగ్గురిని నువ్వు ఇంటికి ఆ ప్లేస్ని డిస్టర్బ్ చేసావంటే అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా లేచేసి అసలు ఎవరురా బ్యాస్ట్ మన ఇలా ఎవరు చేశారు ఎవరురా నువ్వా అని చెప్పి తను తిట్టేదానికి కేసు వెళ్తా ఉంటాడు. హే లూఫీ నువ్వేనా అది స్ట్రాట్ అని చెప్పి తను కూడా పెట్టుకుంటారు. ఇది నువ్వు స్మోకర్ కదా అని చెప్పి చెప్తుంటే అయినా తిని కాసేపు ఆగు అని చెప్తే హే ఆగు స్మోకర్ కదా నువ్వు అని చెప్తాను భయపడిపోయి షేర్ కడుస్తుంటాడు. యూ బ్యాస్టర్ నువ్వు నా ఇంటికి ఇలా చేసావు ఉరి నేను థ్యాంక్ యూ రే నా మీల్ ఇచ్చిన థ్యాంక్ అని చెప్పి ఇప్పుడు ఇట్టుకుని వెళ్ళిపోతా ఉంటాడు. అరే లూఫీ ఆగరా రే అని చెప్పి చెప్తుంది. అదే నా డబ్బులు ఎవరు ఇస్తారా అని చెప్పి వాడు షాక్లో ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా అక్కడ నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తను పరిగెట్టుకుంటే వెళ్ళిపోయిన నిమిషానికి అరే వాళ్ళని పట్టుకోండి అని చెప్పి స్మోకర్ లూఫీ వాళ్ళని పట్టుకుంటాడు. లూఫీ ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా నొరనోవా కూడా ఇక్కడ ఉంటాడని చెప్పుకుంటాడు. స్మోకర్ని లూఫీ ఫాలో అవుతుంటారు. నొరనోవా నేను వస్తాను ఈ దగ్గరికి నువ్వంటే బెస్ట్ నేను ఇప్పుడు చూడలేదని చెప్తా ఉంటాడు. కలిసి లూఫీగా చాలా అంటే చాలా స్పీడ్గా పడిపోయింటారు. రే స్టార్ట్ నువ్వు ఆగరా రే అని చెప్పి రాస్తుంటే అమ్మాయి రే క్రోకడైల్ కోసం అనుకుంటే క్రోకడైల్తో ఏం పని అని చెప్తుంది. వాళ్ళ దొంగ నా కొడుకు క్రోకడైల్తో నీకేం కనెక్షన్ అని చెప్పి నాకేం కనెక్షన్ లేదని చెప్పి కింద పడిపోయింటారు. చూస్తే వాళ్ళు ఎలా మాయమైపోయారు అని చెప్పి అనుకుంటా ఉంటారు. నాకు తెలిసి మెరీన్స్ అన్న నేవీ అన్నట్టు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు మాత్రం వచ్చి మన కోసమే అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. అవును అది నిజమే అయినా మన కెప్టెన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటే జరో అక్కడేం చేస్తాను అని చెప్పి చెప్తుంది. అయినా లూఫీ కడుతుంది అది కూడా క్రూ అక్కడ ఉంది మొత్తం స్ట్రా హెడ్ క్రూ మొత్తం కెప్టెన్ అక్కడ అది దొరికే స్ట్రా హెడ్ మొత్తం నా వాళ్ళే అని చెప్పి వైట్ బ్లౌజ్ అని చెప్పి చేస్తుంటే ఒక ఫైర్ అని దాని మధ్యలో చెప్పేస్తుంటుంది. మరి నాకు కనపడిన మిస్టీరియస్ క్యారెక్టర్ వచ్చి ఆపేస్తుంటాడు. నీకు ఇక్కడ ఏం పని వాళ్ళు స్ట్రా హెడ్స్ అని వాళ్ళని చెప్తుంటే అయినా నాకు స్ట్రా హెడ్స్ నేను హంటే అని అవసరం లేదు. నీకు డెవిల్ ఫుడ్ ఉన్నావు లూఫీ చాలా మారిపోయినట్టున్నావే అది చెప్పి మాట్లాడుకుంటే సరే గాయస్ మనం తొందర పరిగెద్దాం అతను చూసుకుంటాడు అని చెప్పి చెప్తుంటే అతను ఎవడో నీకు తెలుసా లూఫీ అని చెప్పి అడుగుతుంటే నాకు తెలుసు అని చెప్తుంటే స్మోకర్ ఇతను వదిలే నాకు కావాల్సిన వాళ్ళు అని చెప్తుంటే అయితే నీతో నేను ఫైట్ చేయాలనుకుంటే నీకు తెలుసు ఫైట్ చేస్తే ఎవరికి గెలుస్తా అని చెప్పి ఎందుకు ఫైట్ చెప్పు అని చెప్తుంటే లూఫీ తనకి బాగా తెలుసా అని చెప్తే నాకు తెలుసు ఎందుకు నాకు తెలీదు తను మా అన్న పోసిడిఎస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తే తను యూజ్ చేసిన ఫైర్ అనేది మొత్తం కనపడుతూ ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతా అని చెప్పి ఊసప్ ఇంకా చాపడి చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు లూఫీ తను నిజంగా నీ అన్న అని చెప్తే అబ్బా లూఫీ వాళ్ళని కూడా ఎందుకు పడదు తను కూడా ఒక పైరట్టే తను వైట్ పైరట్స్తో పాటు ఉంటాడు అని విషయం చెప్తా ఉంటే సరే మన తొందరగా షిప్కి వెళ్ళాం పడండి అని చెప్పి చెప్తా ఉంటే తాగు గట్టిగా యూస్ చేసేదే పోవాలని చెప్పి చెప్తా ఉంటే నేను పోయి దాన్ని కాపాడని చెప్పి అనుకుంటే ఎనఫ్ ఇక మనం వెళ్ళాం పదండి అని చెప్పి స్మోగా చెప్తా ఉంటాడు. అయినా ఈ యదవులు చాలా పవర్ఫుల్ వీటిలు అని విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ సరే సెట్ ద సేల్ మనం తొందరగా వెళ్ళాం కానీ లూఫీ గారు ఇంకా రాలేదు అని చెప్పి నామి అనేసరికల్లా ఈ లూఫీ గారు మళ్ళీ అక్కడ పోయి తప్పించుకున్నారా ఎక్కడ పోయి వేయించుకుంటున్నారా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ చూస్తే లూఫీ కలిసి దానికి వెళ్ళి అంటాడు లూఫీ ఎట్లా ఉన్నావు చెప్పి మాట్లాడుతుంది చాలా లైన్ ఆడుతుంది చెప్తే నీకు చాలా నువ్వు మాడిపోయి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. నా దేవుడు ఫుడ్ నీ దేవుడు ఫుడ్ అని చెప్పి వాళ్ళు దేవుడు ఫుడ్ అనుకుంటు నీ సెంటి ఏం మళ్ళీ ఇంకా నా సెంటి మళ్ళీ మన మెమరీస్ అనే బ్యాక్ వచ్చి సరే అయితే నువ్వు నీ పైడేంటి అని చెప్తే ఇప్పుడు నేను వైట్ బియర్స్ అబౌట్ ఉన్నాను సెకండ్ డివిజన్ కెప్టెన్ అయితే నా క్రూలోకి వస్తావా అని చెప్తే నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా ఇప్పుడు నాకు ఒక క్రూ ఉంది నా క్రూలో నాకు ఒక కెప్టెన్ కూడా ఉన్నాను అని చెప్తే సరే అయితే నువ్వు మంచి ఫైట్ చేస్తున్నావు మంచి మజా చేస్తుంటే అయితే నేను బై కింగ్ అవుతా అనుకుంటున్నా నీకు ఇంకా గోల్ మాలేదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ బౌంటీ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టుగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏమన్నా బండి చేసి పెట్టి ఉంటాడు మనకు కావాల్సిన బౌంటీ కూడా చాలా గట్టిగానే ఉంటాడు కదా అని చెప్పి మాట్లాడుతుంటే మన వాళ్ళు ఇద్దరు హీరో స్టైల్గా నడుచుకుంటే వెళ్తామంతే అయినా మనకు రోజులు చాలా వరకు మాట్లాడుకోవాలనుకుంటా నేను మాట్లాడుకోవాలి అయినా మనకు అప్పుడు నాకు రెంట్ ఏడు ఉంది నాకు ఇలా మనుషులు ఉన్నారని విషయం అని చెప్పి పిడుగు మాట్లాడుతుంది ఆ రెంట్ ఏడు మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడగలదని కూడా విషయం చెప్తాను. ఫైర్ ఫిష్ డేస్ అక్కడే అని చెప్పి అందరూ వచ్చి మన ఏస్ని అలా కప్పి పట్టేస్తుంటారు ఫైర్ ఫిష్ డేస్ ఇప్పుడు నీ మీద ఉన్న బౌంటీ మొత్తం అది అంటే వీళ్ళందరూ బౌంటీ హంటర్స్ లాగా మన ప్రీవియస్ చూడలాగా ఇక్కడ చూస్తా అంటే స్ట్రా హెడ్ లూఫీ రిటర్న్ కూడా దొరికేస్తాడు కాలింది మనకి పండగ అని చెప్పి ఫైట్ చేసిన కొడుతున్నారు సరే అయితే కానీ అది చెప్పి మన వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తుంటారు బౌంటీ హంటర్స్ని కొడతా ఉంటారు వీళ్ళందరూ కూడా
మన లూఫీ గాడు తప్పించుకుంటా ఉంటారు. మన లూఫీ బుల్లెట్స్ యూజ్ చేస్తే బుల్లెట్స్ అనేది డాచ్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ మన లూఫీ గాడు స్ట్రెయిట్‌గా తన మీద అటాక్ చేస్తుంటే తన కత్తిని ఈజీగా పట్టేసుకుంటుంటాడు. ప్లస్ మన లూఫీ గమ్ము గమ్మును అని చెప్పి ఓహ్! చాలా ఫైర్‌గా ఉన్నావు అని చెప్పి బజూకా అని కూడా మన ఇద్దరు వాళ్ళ టెక్నిక్స్ అనేవి కంబైన్‌గా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి బాస్‌ని అక్కడ పడేసరికి అందరూ కామ్ అయిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చూస్తే అదిగో నా షిప్ దొరికింది అని చెప్పి దాని వైపు తన చేయనిది టెస్ట్ చేసుకుంటా తీసుకొని వెళ్ళిపోతుంటారు. అదిగో నా షిప్ నాకు దొరికింది అని చెప్పి సప్పని లాగేస్తారు. గాయ్స్ నేను వచ్చేసాను. లేకపోతే సైడ్ జోరో గాని, సాంజీ గాని ఇటుకొచ్చేసి మా అన్న అసలు ఆగండి ఒక సెకండ్ ఆగండి అని చెప్తే, మీ అన్న అయినా తను ఇప్పుడే సింగిల్ ఫైట్ చేసేసి వచ్చాం. తను సింగిల్ ఫైట్‌లో కూడా గెలిచాడు. చాలా పవర్‌ఫుల్ పెట్టి తను ఒక బీస్ట్ అని చెప్పి చెప్తా ఉంటే, తను రియల్లీ స్ట్రాంగ్. ఈస్ మై బ్రదర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. చాలా టఫ్ కానీ చాలా రోజులైంది మేము కలిసి. ఇలాగే కలిసాం అని చెప్పి తను ఎగురుకుంటా స్ట్రెయిట్‌గా వచ్చేసి అక్కడికి వచ్చేస్తుంటాడు. ఇదిగో నా క్రూ మేట్స్ అని చెప్పి చెప్తా ఉంటే, వావ్! క్రూ మేట్స్ అందరూ బాగున్నారు. నా లిటిల్ పెన్ ఉంది. జాగ్రత్తగా చూస్తున్నారు. థాంక్స్ అండి. అది మా బాధ్యత అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అయినా మీరెక్కడి నుంచి వచ్చారు? మీకు ఏంది మీ అక్కడ ఇక్కడ ఏందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే సాంజీ గాడు ఈ సీక్రెట్‌ని ఎలికిచ్చేసి ఉంటారు. అంటే తన పవర్ అనేది ఫైర్ అని చెప్పి అర్థమైపోయి ఉంటది వాళ్ళందరికీ. నేను చూస్తే లూఫీ మీ అన్న అని చెప్తే మా అన్నే అయినా తనకి కూడా వెయిట్ చేస్తా ఉంటారు అని చెప్తుంది. అక్కడ చూస్తే మొత్తం పైరట్స్ అందరూ బౌంటీ హంటర్స్ కొనుక్కొని చాలా వరకు మన అక్కడ వచ్చేస్తుంటారు. లూఫీ ఆగు నేను వీళ్ళని చూసుకుంటా అని చెప్పి సరిగ్గా తను ఫైర్ ఫిస్ట్ చూడండి అని చెప్పి తన స్కిల్స్ అనేవి చాలా స్కిల్‌ఫుల్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఫైర్ ఫిస్ట్ స్ట్రైట్‌గా వెళ్తా నీళ్ళల్లోనే తన టెక్నిక్స్ యూజ్ చేసుకుంటా స్ట్రైట్‌గా గాల్లో ఎగిరి తన స్టైలిష్‌గా మొత్తాన్ని కాల్చి దొబ్బి పడేసి వచ్చుంటాడు. తను మొత్తం చూసేసరికి అలా వావ్! ఒకే ఒక సింగిల్ అటాక్‌లో దానంతా చేసేసుంటాడు. చూసావా మా వోడు స్టైల్ అని చెప్పి లూఫీ గారు చెప్తుంటే తనంతా పవర్‌ఫుల్ పెట్టా అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎదవలేరా నాయనా అని చెప్తుంటే కెప్టెన్ స్మోకర్ ఇందాకే ఇంకా లూఫీ ఇద్దరు ఏదో ఫైట్‌లో పాల్గొన్నట్టుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాగే స్ట్రాటల్ కూడా ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నా అని చెప్పి వాళ్ళతో పాటు ప్రిన్సెస్ వీవీ కూడా ఉన్నా అని చెప్తుంటే అలబాస్టర్ ప్రిన్సెస్ వీవీ వాళ్ళతో పాటు ఏం చేస్తుంది? దాని గురించి తెలుసుకోండి అని చెప్పి చెప్తా ఉంటాడు. చూస్తే నువ్వు నా క్రూలో జాయిన్ అవ్వచ్చు కదరా! అయినా నువ్వు ఎందుకు నాతో పాటు ఉండొచ్చు కదా! అంటే అయినా నేను నీ క్రూలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నాను బ్లాక్ బేర్ అతను కూడా నాకు తెలిసినోడు కాస్త పవర్‌ఫుల్ పెట్టి తను కూడా దగ్గరలో ఉన్నాడు. కాస్త అతనితో జాగ్రత్త మీరు అని విషయం చెప్పి మనోళ్ళకి చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా సరే అని విషయం చెప్తా ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు బ్లాక్ బేర్ గురించి, తన జర్నీస్ గురించి. సరే కానీ అయితే మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చేసుకుంటే ఇక్కడ సీన్ కట్ ఉంది. అలబాస్టర్‌ని చూపిస్తా ఉంటారు. అలబాస్టర్ వీళ్ళందరూ అసలు ఏం జరుగుతుంది? కింగ్ ఎందుకు మాకు ఇంకా ఏం సపోర్ట్ ఏమి ఇయ్యట్లేదు. కానీ అసలు ఏం జరుగుతుంది? సారీ మీ ఎవరికి నేను వాటర్ ఇయ్యలేను. అందుకు నన్ను క్షమించండి. ఆ విషయం చెప్పి చెప్తా ఉంటాడు. మీకు నేను వాటర్ ఇవ్వాల్సిన వచ్చే టైంకి నేనే ఇస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఊసప్ రైస్ బాల్స్‌తో ఆడుకుంటా ఉంటారు. వాళ్ళని రైస్ బాల్స్ ఆడుకుంటున్నాను అని చెప్తే రేయ్ చెప్పాను కదా ఫుడ్‌తో ఆడుకోకూడదు అని చెప్పి చూసావా వీళ్ళిద్దరు చాలా కేరింగ్‌గా నువ్వు పేరెంట్ లాగా ఉన్నావు అని చెప్పి చెప్తుంది. థాంక్స్. నువ్వు చెఫ్ బాగా చేస్తావు అని చెప్పి చెప్తుంటే మన జోరో గాడు ఎప్పుడులాగే ట్రైనింగ్ చేస్తా ఉంటాడు. ఆ ట్రైనింగ్‌తో మన చాపడికి చాలా గాలి వస్తుంటది. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ చాలా వెళ్తా ఉంటారు. వీళ్ళందరూ ఒక చోట ఆగేసి ఇక్కడ నుంచి మన జర్నీ కంటిన్యూ చేయాలి. ఎందుకని ఇక్కడ నుంచి షిప్ అనేది పోదు కాబట్టి మనం అయితే తొందరగా వెళ్ళాలి అనే విషయం కూడా చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే మనోడికి ఏదో కనపడి ఉంటది. దాన్ని చూసి వెంటనే ఆ లెటర్ అనేది పాస్ చేసుకుంటే అలబాస్టర్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ కూడా చెప్తాను తెలుసుకొని నేను మీతో పాటే వస్తాను. నా దగ్గరలో పోవాల్సిన పని కూడా మీతో పాటే ఉన్నానని చెప్తుంటే అక్కడ క్రొకొడైల్‌తో మన మిస్టర్ సండే కూడా మాట్లాడుతా ఉంటది. అయితే స్ట్రాయిడ్ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారా? సరే అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూస్తే ఏదో పేపర్‌తో చాలా స్పీడ్‌గా వెళ్తున్నారు. మనకు ఒక లెటర్ దొరికింది సార్ అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే జోరో దగ్గరికి చాలా యానిమేస్ వచ్చేస్తుంటాయి టెర్టల్స్. ఆయన ఇక్కడ ఏంటి ఇది కుంఫుట్ డ్రాగన్స్ లాంటివి వీటితో ఫైట్ చేసి గెలవాలి మనం అని చెప్పి చెప్తుంటే ఇది ఫిష్‌తోనే ఫైట్ చేస్తే చాలా పర్ఫెక్ట్ అంటే ఊసప్ వెళ్తా అంతే ఊసప్ పట్ కొట్టి కింద పడేస్తుంటాడు. లూఫీ వెళ్తాను గ్యాంగ్ మొత్తాన్ని కొట్టేస్తా ఉంటది. అక్కడ చూస్తా ఉంటే లూఫీ గాడు ఒక గ్యాంగ్‌లో లీడర్‌తో ఫైట్ చేస్తా ఉంటాడు. అక్కడ చూసావా నేను చాలా పవర్‌ఫుల్ ఇలా చేయాలని చెప్పి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళందరూ ఎలా అనుకుంటా అంటే లూఫీ గాడు వాళ్ళందరూ గ్యాంగ్ చూస్తుంటే లూఫీ లాంటి వాళ్ళంతా ఉన్నారని చెప్పి నా మీద మాట్లాడుకుంటుంది. మన గ్యాంగ్ లేదని చెప్పి అనుకుంటా అంటే లూఫీ వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళందరూ ఫుడ్ కూడా ఇచ్చేసి పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ ఒక అడవి దగ్గర నుంచి నో ఈ ప్లేస్ ఇలా అయ్యి ఉండకూడదు. ఇదంతా నా వల్లే అని చెప్పి వివి అనుకుంటుంది. 3 సంవత్సరాల క్రితం చాలా అంటే చాలా బాగుండేది ఈ ప్లేస్ మొత్తం. అయినా ఏమైంది వివి అని చెప్తే, అయినాలే నాకు కావాల్సిన ఆన్సర్స్ ఇక్కడ దొరుకుతుంది. నేను దానికోసం ఇక్కడికి వచ్చాను. సరే అయితే మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి మాట్లాడుతుంది. ఎక్కడో వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే వర్షం మిరాక్యులస్ చాలా పడుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎవరో పనులు చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి గ్రీన్ పవర్ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసి దీన్ని మీరు ఇలా వేస్ట్ చేయకూడదు. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే గ్రీన్ పవర్ అనేది డాన్సింగ్ పవర్ చెప్పాను కదా అది వాటర్‌ని అది రెయిన్‌ని సృష్టించగలదు అని చెప్పి మాట్లాడుతుంటే అవును నేను దాని గురించి విన్నాను అని చెప్పి లూఫీ గారు మాట్లాడుతా ఉంటాడు. ఆ రెయిన్ పవర్ అయినా కామ్‌గా ఉండు ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కంట్రీ గురించి మాకు అనవసరం. ఆ రెయిన్ పవర్ అనేది ఎలా యూజ్ చేస్తా అని చెప్పి నా ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది. అలా వెళ్ళినప్పుడు ఎక్కడో దూరంలో ఉన్న క్లోరైన్ దానికి అట్రాక్ట్ అయ్యి అలా ఫైర్ అనేది క్రియేట్ చేసుకుంటే అతను వాటర్ అనేది పంపిస్తుంది. ఇలా ప్రాసెస్ అని చెప్పి చెప్తా ఉంటది. దాన్ని చూసి అది నో
ట్రాన్సిట్ పవర్ ఇక్కడేం లేదు. అసలు ఇక్కడ ఈ ప్లేస్‌కి ఏమైంది అని చెప్తుంది. వివి హోల్డ్ ఆన్ ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్తుంది. అరే నువ్వు దాంట్లో ఫైట్ చేయబాకురా అరేయ్ ఇడియట్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. వివికి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ సంథింగ్ ఏదో అయింది. ఇక్కడ మొత్తం దొరికేది మొత్తం ఏదో అయిపోయింది. అసలు ఈ ప్రదేశం మొత్తం విచిత్రంగా అయిపోయింది. నేను అనుకున్న దానికన్నా ఇది చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది వివి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ వివి చెప్తుంది ముక్క కూడా ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ బట్ ఏసు కూడా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సర్లే కామ్‌గా ఉండండి. మనం ఇక్కడ ప్రదేశం మొత్తం చాలా విచిత్రంగా ఉందని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడేం డేంజర్ నాకేం సెన్సెస్ కావట్లేదు. అంటే ఇక్కడ ఏం డేంజర్ లేదు. అప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటది అని చెప్తా ఉంటే విన్ అనేది వచ్చేసి దాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటది. అక్కడ చూస్తుంటే వాళ్ళు అనుకున్న ఏదో కంకణం బయటకు వచ్చి ఉంటది. దాన్ని చూసి వివి ఏడస్తా నో ఇది నా వల్ల నేను కాస్త తొందరగా వచ్చి ఉండాల్సింది. అని చెప్పి ఏడస్తా ఉంటది. ఇక్కడ చూస్తే తను చేయి పెట్టిన వెంటనే అది కూడా ఇరిగిపోయి ఉంటది ఇల్లు కూడా. ఇక్కడ చూస్తుంటే తన సమాధిని కూడా అలా పూడ్చిపెట్టేసి వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ముందుకి ట్రావెల్ చేస్తా ఉంటారు. తన సింగర్ ఉంది. ఆ డెజర్ట్‌లో వాళ్ళు ఒక రోజుగా నడుస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆకలేస్తుంది. మళ్ళీ లూఫీకి అడిగితే 30 నిమిషాలు నడిచినా కానీ చాపర్‌కి అడిగితే అసలు పడిపోయి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా మొత్తం కొండల మీద ఉన్నాడు. ఇలా నడుస్తామంటే ఎప్పుడు నడవలేదు కదా! అని వాళ్ళు పడిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే రైన్ అయిపోయి వాడిని కింద చేస్తుంటే చాపర్ గాడు పైకి వెళ్ళిపోయి వాడిని కొడతా ఉంటాడు. చాపర్ కామ్‌గా ఉండు. నేను ఇప్పటిదాకా మోసుకుని అని చెప్పి చాపర్‌ని కింద దించేసి విభీషణ్ ఇప్పుడు నీకు చాలా హార్డ్ టైమ్‌గా ఉన్నట్టుంది కదా! అని చెప్పి చెప్తుంది. అయినా ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నానని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్‌లో చూసి ఆ ప్లేస్ అంతా విచిత్రంగా అయిపోవడం వల్ల చూస్తుంటే చాలా ఎక్కువైపోయింది. నేను నీళ్ళు తాగాలి అని చెప్పి సంథింగ్ దొరికిన నీళ్ళంతా తాగేస్తా ఉంటాడు. అది చూసి "అరేయ్ ఇదండి ఇదేరా మనకి నీళ్ళున్నాయని" చెప్పి మాట్లాడుతా ఉంటారు. అందరూ క్యాంపెయినింగ్ చేసుకుంటా ఉంటే ఫైర్ ఫిస్టేస్ నువ్వు చాలా సర్ప్రైజ్ నువ్వు ఒక ఫిస్ట్ పవర్‌ఫుల్ అని ఏస్‌వి అలాగే నువ్వు కూడా చాలా పవర్‌ఫుల్ అనేవాడు కదా! అని చెప్పి మాట్లాడితే మా తమ్ముడు కూడా చాలా పవర్‌ఫుల్ బేటే తన దగ్గర గమ్ గమ్ ఉంది. తను చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అంటే అవును నాకు తెలుసు తన వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాం. థాంక్స్ మీ వల్లేగా నేను కూడా ఇక్కడి దాకా వచ్చినయి అని చెప్తుంది. షిప్‌లో కెప్టెన్ చాలా విచిత్రమైనవాడు. అని చెప్తుంటే తనకేదో ఒక తొండెలు దొరుకుంటది. దాంట్లో ఆడుకుంటా ఉంటాడు. ఆయన గైస్ దాంట్లో ఆడుకోబాకండి. అది పాయిజనస్ చాలా పాయిజనస్ కదా! దాన్ని పడేయండిరా అని చెప్తుంటే పడేయండి అని చెప్తుంటే ఏదో టొర్నాడోస్ అనేవి వస్తున్నాయి. ఎవడి గైస్ అందరూ లోపలికి రండి అని చెప్పి వాళ్ళందరూ లోపలికి వచ్చి టైం లేకపోయినా కానీ పడిపోయి ఉంటారు. వివిస్ అని చెప్పినారు కానీ ఆ ప్రదేశం మొత్తం నాశనం అయిపోయి ఉంటది. తను చూస్తుంటే వివిసన్ నువ్వు చాలా పవర్‌ఫుల్ అయిన దానివి చెప్తుంది. నాకు ఇప్పుడు అక్షక కొడతాం మనీ నాకు చాలా ఆకలేస్తుంది. నువ్వేదో తినాలి అని చెప్పి వాడి మీద ఐస్ కొడతా ఉంటది. మన ఊరు అందరికి చాలా మందికి ఆకలేస్తుంది. ఎందుకంటే వన్ డేగా వాళ్ళందరూ నడుస్తూనే ఉంటారు. సరే అయితే మనం నెక్స్ట్ స్ట్రెయిట్‌గా మనం అక్కడికి వెళ్ళిపోతాం. కానీ అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. లూఫీ రాక్ పేపర్ సీజర్ చేసుకొని ఎప్పుడైతే బస్సులు మొత్తం పోయాలనుకుంటారంటే మన లూఫీకి అడిగి వచ్చి ఉంటుంది. అలా రాక్ పేపర్ సీజర్ నాకు రాకూడదు అని చెప్పి ఏడసపోతా ఉంటాడు. దగ్గరలో ఏదో సంథింగ్ ఇల్లు కనపడుతుంది. అది నిజమే పదందరా అని చెప్పి వెళ్ళుంటే అక్కడ ఏం ఉండదు. అక్కడ చూస్తే ఇది మొత్తం రాళ్ళే. మన వాళ్ళు అనుకుంటా ఉంటారు. పీజియన్స్ అని పనిపెడుతుంది. ఏమైంది మీకు ఏమైంది అని చెప్పి అనుకుంటా స్ట్రైట్ పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ చూడు చాపర్ బోట్స్ ఏమైనా పద మనం వెళ్దాం అని చెప్పి చెప్తుంది. బోట్స్‌కా అసలు ఇది ఎందుకు ఇక్కడ జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడు. అసలు స్టఫ్ మొత్తం ఏమైంది చెప్తుంది. వివి దీన్ని చూసి వెంటనే చాలా అంటే చాలా బాధపడతా ఉంటది. తన ఫేస్‌లో బాధ అనేది మొత్తం క్లియర్ కట్‌గా మనం చూడగలచ్చు. ఇక్కడ చూస్తుంది అరే నువ్వేం చేస్తున్నావు వాటిని అని చెప్పి మనం చెప్తుంది. నేనేం చేయలేదురా నాకేం తెలుసురా అని చెప్పి అనుకుంటే అరే ఇప్పుడు మీకు గొడవ ఆపండి మీ ఇద్దరు అని చెప్పి చెప్తా ఉంటే ఏసై దగ్గరికి వచ్చింది సార్ నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా అని ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ షట్టర్ అనేది వాటర్ లేకుండా అక్కడ పడిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తే లూఫీగా ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇప్పిస్తా ఉంటాడు. అది చూస్తుంటే లూఫీ చాలా మంచోడు. అలాగే వాళ్ళందరికీ పంపించేసి ఉంటాడు. దగ్గరలో దొరికిన ఇంకా దగ్గరలో ఏమైనా ఉంటాయని చెప్పి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి దాని దగ్గర నీళ్ళు ఉంటాయని చెప్పి దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటారు మనోళ్ళు. అయినా దాంట్లో ఏం దొరుకుతుంది అక్కడ ఏదో క్యామిలో ఉంటుంది దాన్ని నువ్వు ఇక్కడేం చేస్తావు అని చెప్పి గమ్మున పిస్టల్ అని చెప్పి దాన్ని కాపాడేసి ఇక్కడ తీసుకుంటారు అది చాలా చెడ్డది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బయట నుంచి ఏదో సంథింగ్ వచ్చి లూఫీ చాలా సేపు అవుతుంది మనకి ఇప్పుడు చెప్తుంది ఒక క్యామిల్ వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు లూఫీ. అలాగే లూఫీ అని ఒక పెద్ద సమస్యని పడుకుని వస్తూ ఉంటారు. అలాగే సంథింగ్ జైంట్ ఫ్రాగ్ లాగా ఉంటది. దాన్ని పట్టుకుని వస్తూ ఉంటారు బల్లిలాగా. అలాగే పరిగెత్తుకుంటూ వస్తుంటే గాయ్స్ నాకు మీట్ దొరికింది మీకోసం తీసుకొచ్చాను అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని సరే ఏం చేసావురా నా కొడకా అని చెప్పి అందరూ దాంట్లో ఫైట్ చేసేస్తూ ఉంటారు. దాన్ని మూడు ఫిస్ట్ పవర్స్ కొట్టేసి అమ్మయ్య చాలా అంటే చాలా పవర్ఫుల్ మెట్లు మనం తెలియదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. మనకి మీట్ దొరికింది చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పి దాన్ని మళ్ళీ పైకి లేసేసి వాళ్ళతో అటాక్ చేస్తూ ఉంటుంది. వేసి చూసుకుంటారు నాకు అర్థమైంది అని స్టైల్ దాని నోట్లో దూకేసి ఉంటారు. దాని నోట్లో నుంచి ఫైర్ వచ్చేసి ఉంటుంది. అలా అది బ్లాస్ట్ అయిపోయి అప్పటికప్పుడు రోస్ట్ అయిపోయింది. దాన్ని చూసి ఒరే అన్న తమ్ముడి కన్నా అన్న చాలా పవర్ఫుల్ ఉంటా అని చెప్పి అనుకుంటా వాళ్ళంతా కోసి సాంచి దాన్ని కోసి నీట్‌గా ఫ్రై చేసి వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. క్యామ్లీ కూడా వచ్చింది. క్యామ్లీ కూడా కోసి తిందామా అని చెప్పి అనుకుంటే క్యామ్లీ మన పనికొస్తది. దాన్ని మనం రైడ్ చేయొచ్చు. సరే ఫస్ట్ నేను ఎక్కుతా అని చెప్తే లూఫీ గారిని ఎక్కనీయరు. చావర్ మాట్లాడుతుంది నా మీద అమ్మాయిలు మాత్రమే ఎక్కించుకుంటాను. అబ్బాయిలని అసలు ఎక్కించుకోను. అది కూడా అబ్బాయిలు ఎక్కించుకుంటాం కానీ చాలా చాలా నీట్‌గా ఉండాలి అబ్బాయిలు అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ గాడికి చాలా అంటే చాలా లూఫీకి ఇంకా ఊసబ్‌కి చాలా కోపం వచ్చేసి కొడతా ఉంటాడు. నేను చాలా మంచోడిని అని చెప్పి చెప్తా ఉంటే సరే అని చెప్పి నేను నీ దగ్గరికి వస్తా అని చెప్పి నామి వచ్చి తనతో ఎక్కించుకుంటా అని చెప్పి మాట్లాడుతా ఉంటది. నామి ఇంకా వీవిని ఇద్దరిని ఎక్కించుకుంటారు. వాళ్ళిద్దరు క్యామెల్‌లో నడుచుకుంటా ఉంటారు. సరే మహారాజ్ మీరు వెళ్ళండి అని చెప్పి
వాళ్ళు వెళ్తుంటారు. వీళ్ళు మాత్రం నడుచుకుంటూ వస్తుంటారు. లూఫీ కూడా నాకు నీళ్ళు కావాలి అని చెప్పి ఆడేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎత్తలో చాలా క్యామెల్ మీదకి వెళ్తా ఉంటారు. డామ్! తుఫామి అసలు తుమామి అసలు ఏదిది? తన నోటికొచ్చిన పదాలన్నీ మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే తుఫానా? ఎక్కడి నుంచి వస్తదిరా నీకు అని చెప్తుంటే తను క్యాటస్ తినేసని ఉంటాడు. దానివల్ల తనకి పిచ్చెక్కేసి ఉంటది. తను పిచ్చెక్కేసినోడు అయిపోయి అంటాడు. అదిగో తుఫాని అదిగో నేను పడిపోతాం మేడం అయిపోయాం. అదిగో నేను ఎదుగో 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 ఇదిగో నేను నీళ్ళలో ఉన్నాను అని చెప్పి అనేసి ఈత కొడతాను అని చెప్పి సరే దీనికి ఒకే వీడు కూడా అని చెప్పి కొట్టి పడేస్తుంటాడు. ఛా! ఎందుకు ఇది అని చెప్పి ఏజ్ చాలనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఏజ్ గడు దారి తప్పిపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మనోళ్ళందరూ లూఫీ గాడిని లాక్కుంటూ వెళ్తున్నారు. "హే గాయ్స్ నేనాడున్నా" అని చెప్తుంటే ఇంకా ఎట్లనే ఉన్నావా అని చెప్పి పట్ 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 అని కూడా కొట్టేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే కింద సంథింగ్ ఓడనేది నీ నీళ్ళలో కాకుండా శాండ్‌లో ఎళ్తా ఉంటది. అది జస్ట్ వర్కౌట్ ఉంటది. అక్కడ మనం వివి ఇంకా నామి కూడా ఉంటది. నా క్రూమేట్స్ మట్టుకుంటారా గమ్ము గమ్ము నోమి అని చెప్పి చాలా స్పీడ్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. "రేయ్ లూఫీ జాగ్రత్తరా" అని చెప్పి ఇక్కడి నుంచి మనోళ్ళు అరుస్తుంటే, "నేనొస్తున్నా నాకు నీళ్ళు కావాలి ఫస్టు" అని చెప్పి చెప్తా ఉంటే, "అమ్మా నాకు సెన్స్ లేదే అసలు నాకు నీళ్ళే లేవే" అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తున్న స్ట్రెయిట్‌గా ఎళ్లి దాని మీద క్రాష్ ల్యాండ్ చేసేసి ఉంటాడు మళ్ళీ లూఫీ గాడు. అక్కడ చూస్తా ఉంటే మన ఏస్ దగ్గరికి ఏదో సంథింగ్ ఒక పీక్ అనేది వచ్చి ఉంటది. ఇక్కడ నుంచి లూఫీ స్ట్రెయిట్‌గా ఆ షిప్‌లో పోయి పడిపోయి ఉంటాడు. ఆ షిప్ ఓనర్ వచ్చి "ఏరా రేయ్ ఎక్కడి నుంచి వచ్చావురా" అని చెప్తుంటే, "అరే నీకు నీళ్ళు ఉన్నాయరా నువ్వు కూడా పైలట్ లాగే ఉన్నావు కదా" అంటే, "ఆ నేను కూడా పైలట్‌నే" అని చెప్పి వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. "మేము ఇలా వచ్చాము. అయినా మీరు ఇక్కడ ఏం సంథింగ్ జరుగుతుందని" చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన ఏస్‌కి దాన్ని స్ట్రెయిట్‌గా కాల్చి బుక్ పక్కన పడేస్తుంటారు. ఏస్ ఎటు వెళ్తుంటే అటు సైడ్ అది అట్టే వస్తా ఉంటాయి సగల. ఏస్ గాడికి మండిపోయి "ఏం నువ్వే నాతో పాటు ఇట్లా సావాలనుకుంటున్నావు" అని చెప్తుంటే, "నిజంగా మిమ్మల్ని ఇక్కడ కలుస్తా అని చెప్పి అసలు అనుకోలేదు పైరేట్స్. మీరు చాలా అంటే చాలా రష్‌గా ఉన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు" అని చెప్పి అనుకుంటా ఉంటే వీమ్ ముందు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో సంథింగ్ రేస్ పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. చాపర్ తినేసి ఏందిరా తలకాయ నొప్పి అని చెప్తే, సరే నేను క్యామెల్ తినకూడదు అని చెప్పి అనుకుంటే వాళ్ళందరూ క్యామ్‌లో లేస్తారు. జస్ట్ జోకింగేలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు క్యామెల్ తినడానికి ప్లాన్ వేస్తుంటారు. దాన్ని ఇక్కడ చూసి వాళ్ళు సంథింగ్ రేస్ చేసుకుంటా ఉంటారు. ఆ రేస్‌లో వాళ్ళ దగ్గర ఉన్న షిప్‌తో పాడుకుంటా "వివి నువ్వు బాగానే నడుపుతున్నావు, నువ్వు బాగానే కంట్రోల్ చేస్తావు" అని చెప్పి మాట్లాడుతుంటే, వావ్! వీళ్ళ దగ్గర మంచి ఐడియాసే ఉన్నాయి. మనం కాస్త తొందరగా వెళ్ళాలి మేడం అని చెప్పి చెప్తా ఉంటే, తను సరే నాకు అర్థమైంది. మనం తొందర చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటది. కలిసి అక్కడ ఒక ఊబి లాంటి సంథింగ్ వస్తది. మన లూఫీ గాడు గమ్ము గమ్ము నోమి యూజ్ చేస్తుంటాడు. అక్కడ వచ్చి సంథింగ్ పైరట్స్ అక్కడ శాండ్ పైరట్స్ వచ్చి ఉంటాడు. దాన్ని చూసి చూస్తా ఉంటే వీళ్ళందరూ వాళ్ళెవరు ఈళ్ళంటే ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అనుకుంటా ఉంటే వీడికి ఇంకా మరిపోయింటే "ఏరా అరే దానిలాగా అవుదాం ప్లాన్ వేస్తాం" అని చెప్పి అనుకుంటా చెప్తా ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ కూడా చాలా స్పీడ్‌గా మాట్లాడుతూ ఉంటే దగ్గరలో ఒకటి వచ్చుంటే దాన్ని అదొచ్చి వాళ్ళ మీద పడిపోతా ఉంటది. చాలా పెద్దగా పడిపోతుంది. "గాయ్స్ జాగ్రత్త చాలా బరువుగా ఉన్నది" అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రెయిట్‌గా దాంట్లో ఉన్న కెప్టెన్ వచ్చేసి దాన్ని ఆపేదానికి ట్రై చేస్తా ఉంటాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాక స్ట్రెయిట్‌గా మన జొరో వచ్చేసి మన సంజయ్ ఇంకోళ్ళందరూ వచ్చి ఒళ్ళు వచ్చేలాగా వచ్చి కాపాడేసి ఉండేసరిగా వాళ్ళందరూ మనల్ని కాపాడారు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. కట్ చేసి మన జాగ్రత్తగా లేకపోతే ట్విస్ట్‌లో చనిపోయారు. అవును నిజమే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. సంథింగ్ కింద నుంచి ఏదో సంథింగ్ వస్తా ఉంటది. లూఫీగా వచ్చి అది స్ట్రెయిట్‌గా వచ్చి వాళ్ళ పౌడర్ పట్టుకొని తిప్పి దబ్బేస్తుంటది. అలా లూఫీ వాళ్ళు గెలిచేసి ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే ఒక సిటీలో ఏదో సంథింగ్ మొత్తం అనేది డిస్టర్బ్ అయ్యి ఉంటది. దాని పాస్ట్‌ని చూపిస్తుంటారు అక్కడ వీవీని. వీవీగా మాట్లాడుతా ఉంటుంది. "నేను పాస్ట్‌లో మనం ఇక్కడ ఉన్నాం. నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగింది బేబీ" అని చెప్పి మాట్లాడుతా ఉంటుంది. తను ఇక్కడ చెప్తా ఉంటది. నువ్వు గాని వెళ్ళిపోకుండా ఉంటే మనం ఇప్పటికి చాలా బాగుండేవాళ్ళం. ఇదంతా నీ వల్లే జరిగింది. కానీ నేను వెళ్ళిపోవాల్సిన అవసరం నాకెందుకో తెలియలేదు అని చెప్పి చెప్పాలంటే, "నువ్వు ఎక్స్‌క్యూజ్ చెప్పాల్సిన అవసరం లేదు బేబీ. నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు" అని చెప్పి చెప్తా ఉంటది. తను చిన్నప్పుడు మీరు వస్తారని చెప్పి నేను ఎంతో ఆశలో ఉన్నాను. కానీ ఎవరు రాలేదు. మాకు తిండికి ఏమీ లేదు. వెయిట్ చేస్తూ ఒక కోపం వచ్చింది. మీ మీద ద్వేషం అనేది కగిలింది. సారీ ఇదంతా నా వల్లే అని చెప్పి ఏడస్తా ఉంటది. కొంచెం చూస్తే వాళ్ళు చక్కలను పట్టుకొని పోతా ఉంటారు. మన ఏజ్ గాడు ఒక పెట్ కూడా దొరికేసి ఉంటది మన ఏజ్ గాడికి. కొంచెం సీన్ కట్ అవుతా ఉంటది. నన్ను చూస్తుంటే అది మీరు ఆ విలేజ్‌కెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు కదా! మిమ్మల్ని తీసుకొని పోతాం. అదేం కాదులే అని చెప్పి చెప్తా ఉంటే, "అయితే గాయ్ మన కంపెనీలో గాయ్ థాంక్ యూ" అని చెప్పి ఏడస్తా అంటాడు. "ఆ! ఆ! పర్వాలేదు స్ట్రా హ్యాట్" అని చెప్పి చెప్తా ఉంటే, "బ్రదర్ నేను వెళ్ళొస్తా" అని చెప్పి చెప్తా ఉంటే తను అక్కడి నుంచి వివి ఏదో చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను అక్కడి నుంచి చెయ్యి ఊపుతా ఉంటది. థాంక్ యూ కూడా విలేజ్‌ని జాగ్రత్త అని చెప్తుంటే అక్కడ చూస్తే పైలట్ ఫ్లైట్ చూసేసినట్టు ఇక్కడికి పైరట్స్ వచ్చేసారని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ ఏదో చూసావా మనం చాలా హ్యాపీగా ఇక్కడ ఫుడ్ కూడా తింటున్నాం అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మీరు ఆర్మీస్ అన్నిని తొడగొట్టేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తుంటే ఇక్కడ చూసి ఎవరో వచ్చి సార్ పైరట్స్ వచ్చేసారు నిజంగానే వచ్చారా అని చెప్పి చెప్తా ఉంటే అక్కడికి నిజంగానే వచ్చారు అయితే సరే అయితే నేను వెళ్ళి వాళ్ళని కొట్టేసి వస్తా. ఏదైనా జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. నో మ్యాటర్ మేమేమైనా పర్వాలేదు కానీ మీరు మాత్రం పట్టుకున్నారని చెప్పి మాట్లాడితే సంథింగ్ ఒక మ్యాన్‌డక్ అక్కడికి వచ్చేసి ఉంటుంది. చూస్తే రెబెల్ ఆర్మీ వెట్టు అంటే కాదు నేను అని చెప్పి చెప్తా ఉంటే
నువ్వెక్కడి నుంచి వచ్చావు అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా అక్కడ పక్కన పడేస్తుంటారు. సారీ సార్ ఇదిగోండి మీ ఫుడ్ అని చెప్పి సంథింగ్ వాడితో కొట్టేయడం వల్ల సర్కిల్‌లో వాళ్ళందరూ మర్యాదగా మారిపోయి అంటారు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మీ ఒక ఆర్డినరీ పర్సన్ లాగా లేరు. మీరు ఒక డెవిల్ ఫుడ్ యూజర్ లాగా ఉన్నారు అని చెప్తే, నీకు డెవిల్ ఫుడ్ గురించి కూడా బాగా తెలుసా అని చెప్పి ఫుడ్ అడుగుంటది. ఏసుగాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే, ఎక్కడికెళ్ళావు ఏసు అని చెప్తుంటే, నేను ఇప్పుడే శాన్ పైరస్‌తో కలిసి వచ్చా. అక్కడ చూసి వాడు కాస్త పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నీకు ఆ స్టఫ్ అంటే ఎక్కడ దొరికిందని చెప్తే, మరి కొన్ని రోజులు చాలా దొరుకుద్దని చెప్తే, అవును నాకు అట్టే అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంటే, ఇన్‌క్రెడిబుల్ ఏసి చాలా పెద్దడు. లూఫీ లాగా కాదు వాళ్ళన్నా చాలా మంచోళ్ళలాగా ఉన్నారని చెప్పి చెప్తుంటే, ఇక్కడ దగ్గరలో ఒక విలేజ్ ఉంది. దాంట్లో నుంచి నేను కొట్టేసా. అయినా వాళ్ళే ఇచ్చారు నాకు ఫ్రీగా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అయినా వాళ్ళంతా రెవల్యూషనరీ ఆర్మీ అని చెప్పి సంథింగ్ మాట్లాడుతుంటే, రెవల్యూషన్ ఆర్మీ నాకు అర్థమైంది ఈ విషయం అని చెప్పి అనుకున్నాను. సరే ఇంక మరి ఫస్ట్ మనం దాని పోయి చూద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. మనం తొందరగా అక్కడికెళ్ళాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే అక్కడ విలేజెస్‌లోకి కొంతమంది ఏదో వచ్చేసారని చెప్తా ఉంటే, మన హీరోస్ అని చెప్పి వాళ్ళందరూ అరస్తా ఉంటారు. ఇక్కడికి వీళ్ళకేం అర్థం కావట్లేదు. మన హీరోస్ సార్ మీరు చెప్పినట్టుగానే మేము ఇక్కడ మొత్తం మొదలుపెట్టాం. సీ పైరట్స్ వచ్చేసారు సార్. శాండ్ పైరట్స్ మీరు వాళ్ళని ఫైట్ చేయాలని చెప్తుంటే, వాళ్ళతోనా ఇదిగోండి సార్ తను బౌంటీ తను చాలా పవర్‌ఫుల్ లాగా ఉన్నాడు అనేసి అని చెప్పి చెప్తా ఉంటే, సీ పైరట్స్ మీరు ఓడిస్తారు కదా అన్న ప్లీజ్ అన్న గెలవండి అన్న అని చెప్పి అంటే కలసం బిగ్ బ్రో ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి మనం ఇప్పుడు ఏం చేయలేం. ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోదాం తప్పించి ఇంక మనం ఏం చేయలేం అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మనం ఇక్కడ ఉన్నాం అని చెప్తాను చెప్పి ఏసి అక్కడికి వచ్చి ఎరా ఏం చేస్తున్నారురా డామిట్ దొరికిపోయాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా మనల్ని ఫాలో అవుతున్నా అని చెప్పి అనుకుంటా ఉంటే గైస్ జాగ్రత్త ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి వస్తా సంథింగ్ ఏసో చేసేసి వస్తుంటా అలా మనం కూడా పరిగెత్తాం అని చెప్పి చెప్తా ఉంటారు కదా స్ట్రైట్‌గా మన లూఫీ గడు ఎదురుగా ఉంటాడు. దాని నుంచి పక్కన మన స్ట్రా హ్యాట్ గ్యాంగ్ మొత్తం చాలా సీరియస్ మ్యాటర్‌లో నిలబడి ఉంటది. రేపు ఆర్మీ చంపేయండి మళ్ళీ అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ గాడు సీరియస్‌గా చెప్తున్నాడు. కాముండండ్రా కాసేపు. మీరు ఆర్మీయా? అయితే నన్నేం చేస్తారు? సరే అయితే సొల్లేస్తున్నాను చెంపటం రండి. ఆ విషయం చెప్పి లూఫీ చాలా బేస్‌గా వాయిస్‌తో చెప్పి ఉంటాడు. దాన్ని చూసి నన్ను చంపుతాడా అని చెప్పి చాలులేండి ఫైట్ చేయబోతున్నాడు. మీరు ఫేక్ కదా! నిజం చెప్పండి. ఫైట్ చేయట్లేదేంటి అని చెప్పి విజిల్ అరుస్తా ఉంటే, మీరు ఇంపోస్టర్స్ కాదు. మేము ఇక్కడ బతికేదానికి ఇక్కడ ఉన్నాం అని చెప్తా ఉంటే, లిజన్ వీళ్ళందరిని మేము కొట్టబోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటే, లూఫీ గాడు 100 మిలియన్స్ ఇస్తారా రే అదంటే నమ్మబోకురా పిల్లలు చెప్పేది అబద్ధం రా అని చెప్పి చెప్తా ఉంటే, అది మరోళ్ళకి గొట్లో వేసుకొని చెప్పి ట్రై చేస్తా ఉంటారు. అమ్మాయి నిజం తర్వాత ట్విట్టర్‌లో తప్పిపోయా. నువ్వు నన్ను ట్రిక్ చేసేదానికి అంతలోనే ఆలోచించావా? సరే అయితే గము మీ పిస్టల్ అని చెప్పి స్ట్రెయిట్‌గా కొట్టేస్తూ ఉంటాడు. తను డెవిల్ ఫుడ్ యూజ్ పవర్‌ఫుల్ అని పెట్టి అని చెప్పి మాట్లాడుతా ఉంటే, లూఫీ ఇప్పుడు నిజంగానే తను నాకొచ్చేసాడా అని చెప్పి వివి మాట్లాడుతుంది. చూసావా నా డబ్బా ఎలా ఉంది అదిరింది కదా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. తను పిల్లలందరూ భయపడిపోయి అంటాడు. స్ట్రీట్ పైరట్స్ చాలా అంటే చాలా భయంకరమైన బెట్లు ఆ విషయం మాట్లాడుతుంటారు. అవును అదే నిజమే. ఆ టైంలో వచ్చినోళ్ళు మీరు మీరు చాలా పవర్‌ఫుల్ బెట్లు మమ్మల్ని కాపాడుతా అన్నారు కదా అని చెప్తుంటే, సరేదే ఇప్పుడు నీ పని అని చెప్తుంటే, వాళ్ళని వదిలేయండి కావాలంటే నన్ను కొట్టండి. వాళ్ళ కళ అనేది పాడు చేయబాకండి అని చెప్పి చెప్తా ఉంటది. కాబట్టి ప్లీజ్ వాళ్ళనేం అరవబాకండి అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వే హీరో అవుదాం అని చెప్పి ట్రై చేస్తున్నావా అని చెప్పి చెప్తా ఉంటే, లూఫీ గాడిని స్ట్రెయిట్‌గా కొట్టుంటారు. ఒక్క దెబ్బకే కింద పడిపోయావు అంటాడు. లూఫీ గాడు పడిపోయాడా అని చెప్పి చెప్తా ఉంటే, ఇంక ఈళ్ళు కూడా ధైర్యం చేసుకొని కొట్టాలని చెప్పి వెళ్తా ఉంటారు. ఇంక చూస్తే ఈళ్ళు కొడతాంటే, ప్లీజ్ వెళ్ళిపోండి బిగ్ బ్రోని ఏం చేయబాకండి అని చెప్తాడు. ఏడుస్తా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్ ఇద్దరు కూడా అలాగే చేస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ చూస్తే చూసావా మన ప్లాన్ అనేది వర్కౌట్ అవుతా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. అది నిజమే అని చెప్పి చెప్తా ఉంటే ఊసప్ గాడి మీదుగా మనం దొరికేసినాయి ఇంక మనం వెళ్ళిపోవాలి. దాంట్లో ట్రాప్ గైస్ మీరు చాలా పవర్‌ఫుల్ మెట్లు మేము వెళ్ళిపోదాం మేము భయపడిపోయాం అని చెప్పి చెప్తుంటే జోరగా అదంతా చూస్తుంటే చాలా అంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంటది. మనం గెలిచేసాం మనోళ్ళు గెలిపించేసారు అని చెప్పి వాళ్ళందరూ చూసారా సిప్పెరస్ మనం ఓడించేసాం మనకి ఇప్పుడు భయపడకూడదు దీనికి అర్థం అని చెప్తుంది. అవును అని చెప్పి అందరూ రాస్తున్నారు. చూస్తే చాలా ఫన్నీగా ఉందని చెప్పి అనుకుంటా ఉంటారు. వీళ్ళందరూ అలాగే సేమ్ ఇంకా అదే సెట్‌లో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఫుడ్ కోసం కూడా పడతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఇంకా చాలా కోపంగా వెళ్తా ఉంటారు. ఎందుకంటే నీళ్ళనేది దొరకుండదు. ఒక ఆర్మీ కూడా అక్కడ ఉన్నట్టు ఉందని చెప్తా ఉంటే ఇక్కడ సీన్ కట్ అవుతుంది. కింగ్‌ని చూపిస్తా ఉంటారు. కింగ్ దగ్గరికొచ్చాక మా విలేజ్‌లో మొత్తం డ్రైన్ అయిపోయింది. ప్లీజ్ కాస్త వాటర్ కావాలి. అక్కడ కూడా అలా అయిపోయినాయి. వెదర్ చేంజ్ అయిపోయినట్టు ఉంది సడెన్‌గా. ఒకసారి మాట్లాడుతుంటే ప్లీజ్ మీరు అక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడండి అని చెప్తుంటే సారీ నేను నా కొడుకుని చాలా స్పాయిల్ చేశాను నేను. నా కొడుకుని తీసుకుపోతాను అని చెప్పి చెప్తా ఉంటాడు. తన దగ్గర చూస్తా ఉంటే కాదు మనకి ఫుడ్ కావాలి. అక్కడ యూ ఫూల్ అని చెప్పి చెప్తా ఉంటే మీరు దేనికి పనికిరాడు నేను వెళ్తున్నా నేను వస్తున్నారా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. కింగ్‌ని తిట్టేసేయమంటాడు. ఛ! ఇంకా పిల్లాడే ఇంకా ఇది తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. పిల్లోడే కదా అని చెప్పి కామ్‌గా అయిపోయి ఉంటాడు. కలిసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ చేసి వివికి అక్కడ దగ్గరగా ఉంటది. చిన్న వివి అంటే ఇది పాస్ట్ అని మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ చూస్తుంటే చిన్న వివి చెప్తుంది. నువ్వేం చేస్తున్నావు అని చెప్తుంటే ఆ పిల్లోడు ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతా ఉంటే మిస్ వివి
కొట్టించుకొని ఉంటది. ఎవరితో ఫైట్ చేసి ఉంటది. "నువ్వెవరితో ఫైట్ చేసావా? వివి స్పాన్ ఎందుకు" అని చెప్పి చెప్తుంది. ఓడి ఆ బాస్టర్డ్‌ని చంపేస్తుంటే, "రేయ్! రేయ్! కామ్‌గా ఉండి. సో కింగ్ సారీ మేము అప్లై చేస్తాం" అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రైట్‌గా కొట్టేసి ఉంటది. "మీ అంట ఎదవలురా" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వివి తనే లీడర్‌గా నేను డిసైడ్ చేస్తాను అని చెప్పి జరగాల. "నేను నీ లీడర్‌ని ఛాలెంజ్ చేస్తాను" అని చెప్తుంటే, అంటే చాలా ఫి ఫ్రెండ్స్ అనుకుంటారు. "ఇఫ్ యూ విన్ ఐ విల్ బి యువర్ లీడర్" అని చెప్పి ఇలా చెప్తా ఉంటారు. సరే అయితే కానీ వివిచాన్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఇద్దరు పిల్లలు కదా! విచిత్రంగా ఫైట్ చేస్తా ఉంటారు. గైస్ ఇంకా వివిజన్ మన క్లాన్‌లో ఒక మెంబర్ శాన్సన్ క్లాన్ అని చెప్పి చెప్తానంటే, వివి కూడా ఇక ఫ్రెండ్స్ చేసుకోండి అని చెప్పి చెప్తానంటే, ఆ ముసలాయన చెప్తా ఉంటాడు. ఆ! ఇక స్ట్రేంజ్ కంట్రీ అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. మీరు చాలా దూరం నుంచి వచ్చని చెప్తుంటే థాంక్స్ అని చెప్పి మేము మాట్లాడుకుంటే ఫుడ్ గురించి మాట్లాడుకుంటే దిగ్గజాలు చూసిన వాళ్ళందరూ చాలా విచిత్రంగా వెళ్తా ఉంటారు. మెజెస్టిక్ కూడా అక్కడే ఉంటారు పక్కనే. మెజెస్టిక్ మీ ఇక్కడ ఏం చేస్తా అని చెప్తుంటే, ఎవరికేం చెప్పక్క అని చెప్పి చెప్తుంటే, అయినా మేము మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నాం మెజెస్టిక్ అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వావ్! నీ స్టోరీ అనేది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మధ్యలో లూఫీ వచ్చి చెప్తా ఉంటాడు. సరే ఆగు నెక్స్ట్ కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటాడు. ఏ పాప అని చెప్తుంటే మా సన్ గ్రూప్‌లో మెంబర్ ఇంటూ ఫైట్ చేస్తామని చెప్తుంటే బట్ లీడర్ ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటే వాడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. మా లీడర్ మా మేడం మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మా ప్రిన్సెస్‌తో అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం వెనక్కొచ్చి మనకి దొరికేసింది అని చెప్పి చెప్తా ఉంటే తను కొరికేసి ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే మనం వెళ్ళాలనుకుంటా సీరియస్ అయిపోయినట్టుంది. పిల్లలు మొత్తాన్ని ఎవరో కొట్టేసారు. ఆ విషయం మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది? వివి ఏమైంది? ఎవరో సమ్మని గ్యాంగ్ వచ్చి మమ్మల్ని కొట్టింది అని చెప్పి చెప్తుంటే వివిని తీసుకుని చెప్తుంటే వివి చూసి అనుకుంటాడు. ఏ పాప ఎక్కడున్నావు మర్యాదగా ఇక్కడికి వచ్చేయమ్మా అని చెప్తుంటే గాయ్స్ ఇక్కడ ఉంది తొందరగా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. వివి సార్ మన తొందరగా వెళ్ళాలని చెప్పి తను కొట్టేసాడు చాలా కోపం అయిపోయి కటానా బయటికి తీసేసేట్టు ఉంటాడు. కటానా తీసేసరికి తన మీద కొడతాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. జాగ్రత్త అని చెప్పి అనుకుంటా ఉంటే సరిగా తను చాలా ధైర్యంగా చేస్తున్నాడు. ఆయన తన ఐబ్రో మీద కట్టెన పడిపోయి ఉంటది. అయినా తను చాలా గట్టిగా కొట్టేయడం వల్ల పడిపోయి ఉంటాడు. లీడర్ బాడీలో కుదర అని చెప్పి చెప్తా ఉంటే వావ్! చాలా గట్టిగానే కొట్టావు పిల్లోడా అనేసి మాట్లాడుతుంది. నువ్వు గనుక్కోండి అని చెప్తే యూ గైస్ డామ్ ఫకర్స్ అని చెప్పి చప్ అని కొట్టేసి కొట్టేస్తుంటాడు. కొ కొ క్రొకోడైల్ వచ్చి వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తే వాళ్ళ వైపు ఇంకా వచ్చేస్తూ ఉంటాడు. ఇక చూస్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకుంటే తనకు ఒక స్కార్ అనేది జీవితాంతం పోదని చెప్తుంది. ఇది నా వల్లే వచ్చిందని చెప్పి వివి ఏడుస్తా ఉంటది. తనేసి మీరు మీ లీలాని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటే మీ లీలా అనేది చాలా పర్ఫెక్టే. నువ్వు కూడా చాలా పర్ఫెక్ట్‌వే. నాకు నీ గురించి బాగా అర్థమైంది పిల్లోడా అని చెప్పి మాట్లాడుతా ఉంటే థాంక్ యూ. అలాగే నీ కజిన్‌ని సర్వ్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను లీడర్‌ని అని చెప్పి మాట్లాడుతుంటే మేము కూడా ప్లేసెస్‌ని చేసేసి అలబాస్టా ఒక్కొక్క ప్లేస్‌లో లీడర్స్‌గా ఇలా రాజ్యాన్ని చేస్తాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇలా వాళ్ళందరూ ప్లేస్ అయిపోయి ఇంక మేము వెళ్తున్నాం. ఇంక మా జర్నీ అది కంటిన్యూ చేయాలి. బై బై వివి అని చెప్పి చెప్తుంటే బై బై మళ్ళీ కలుద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓహ్! తను మీ ఫ్రెండా? కోజానా అని చెప్తుంటే నిజమే ఈ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ చాప్టర్‌లో అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ప్లస్ ఇక్కడ చెప్తుంటే వావ్! అంటే నీ బెస్ట్ ఫ్రెండ్సా అని చెప్పి మాట్లాడుతుంటారు. సీన్ కలవుతుంది. ఒక ముసలాయన ఒక హాస్టేజ్ చూపిస్తా ఉంటది. ముసలాయన ఒక సంథింగ్ ఎవడో తను కూడా ఒక బౌంటీ హంటరే. అక్కడ బౌంటీ హంటర్‌లో సైడ్ మన యేసుని చూస్తుంటారు. యాహ్! వైల్డ్ కమాండర్ యెస్ పోసిడి యెస్ దొరికేసాడు మనకి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. కాదు చూస్తా ఉంటే లూఫీ కూడా ఆ ఫుడ్ మళ్ళీ చేస్తా ఉంటే "అరే లూఫీ నా ఫుడ్ ఇరా" అని చెప్పి ఇద్దరు గొడవ పడతా ఉంటారు. మళ్ళీ మీ దగ్గర గొడవ అని చెప్తుంటే ఏదో సంథింగ్ చేస్తాడు. వాళ్ళ తమ్ముడిలాగా కాదు వాళ్ళ అన్న. చాలా డీటెయిలింగ్‌గా చాలా అంటే చాలా మంచోడిలాగా ఉన్నాడు. అలాగే తను ఫైటింగ్‌లో కూడా గొప్పే. కానీ అలా చూస్తూ ఉంటే ఏజ్‌కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ లాగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సింగల్ అవుతుంది. ఆ ముసలాయన ఫైర్ ఫిస్టేజ్ దొరికేసాడు. ఇంక చనిపోయిపోతున్నాడు అని చెప్పి దాంతో ఫైట్ చేసడానికి రెడీ అవుతా ఉంటాడు. తను కాస్త సైడ్‌గా వచ్చి యాషింగ్ చేసి దాన్ని ఆపేసింది. ఇంటికి కూడా అది పెళ్ళట్లేదు అనుకుంటా ఉంటాడు. ఇక చూస్తే నా మీద వచ్చే గొడవని ఆపేయడానికి వెళ్తా ఉంటది. ఇద్దరు ఒకే నెత్తి మీద ఒకటి కొట్టేసారు కామ్‌గా అయిపోయింటారు. ఇక్కడ చూస్తే ఏదో సంథింగ్ మీట్ పెట్టేసారు కదా! లూఫీ కూడా అటాక్ అయిపోతే వావ్! మీట్ కాళ్ళు ఎగరతుంది. మ్యాజిక్కు అదిగో మీట్‌తో మాట్లాడుతుంది అని చెప్పి చెప్తా ఉంటే నేను తీసుకొని వస్తా అని చెప్పి చెప్తా ఉంటే పిల్లలు ఆ మీట్ తీసుకొని ఉంటారు. అక్కడ చూస్తా ఉంటే లూఫీ కూడా అక్కడ ఏదో సంథింగ్ చూస్తా ఉంటది. చూస్తుంటే వావ్! పిల్లలు మీట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్లీజ్ నాతో ముందు ఏం చెప్పకండి. సరే మీరు లీవ్ బెస్ట్ అని చెప్పి మాట్లాడుతా ఉంటే నువ్వు నన్ను ఫైర్ చేయాలనుకున్నావు వద్దులే పాలోడు అని చెప్పి అతను బుల్లెట్స్‌ని కూడా ఆపేసి ఉంటాడు గాల్లోనే. ఇక్కడ చూస్తూ ఉంటే అయినా పిల్లలే మీలా ఫైట్ చేస్తున్నారు. మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పంటే నాకు ఒక ఫేవర్ చేయగలరా మీరు? ప్లీజ్ ఈ వ్యక్తిని కనిపెట్టండి. తన ఇంటర్నెట్ అందరూ కనిపెట్టండి. మిలియన్ బేరీస్ ఇస్తాను మీకు నేను ప్లీజ్ అని చెప్తుంటే మిలియన్ బేరీసా మీకెక్కడి నుంచి వస్తాయని చెప్తుంటే ఆ ఫైర్ ఫిష్ స్టేజ్ కాడ ఎక్కడికెళ్ళాడు. ఇదంతా నీ వల్లే వాడు మిస్ అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటే ఆ గన్ ఎందుకు కింద పడిపోతా ఉంటే గన్‌లో ఉన్న గుండు అనేది కింద పడిపోయి ఉంటది. ఏ పిల్లడా తప్పుకో ఆ గుండు నీ మీద నుంచి పడతది. ఏం పేలలేదు ఇంకా ఏందని చెప్పి చెప్తుంటే లూఫీగా స్ట్రెయిట్ పైకి వచ్చేసి నువ్వు అడిగింది ఇదేనా ఇదిగో ఈ గుండు అని చెప్పేసి తాతకి ఓ తాత నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు తాత అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. చూస్తే ఊడెళ్ళిపోయాడు అని చెప్తా ఉంటే ఇతను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతను ఎవరు అని చెప్పి మాట్లాడుతా ఉంటే ఇతను మా తాత అని చెప్పి సంథింగ్ మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే
సరే అయితే దెన్ మీకేమవుతాడు ఈ సంథింగ్ ఇలా పర్సన్ చేసి అడుగుతా ఉంటాడు. "హే ఓల్ గైస్ మనం ఎక్కడికెళ్దాం ఇక్కడ" అని చెప్తుంటే, "ఓ నచ్చని పడుకోలే బెస్ట్ గాని" అని చెప్పి చెప్తా ఉంటారు. "నాకేదో ఒక రోజున పడుకొని మా పిల్లలకి సర్ప్రైజ్ చేయాలి. అలాగే మా బాయ్స్ నా ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత తొందరగా ఎళ్ళాలి" "నీకు పిల్లోడు కూడా ఉన్నాడా తాత" అని చెప్తే, "ఆ! నాకు పిల్లలు కూడా ఉన్నారు." "వావ్! వావ్! చాలా మంచిది" అని చెప్పి మాట్లాడుతుంటే, "సరే ఇప్పుడు ఏం చేద్దాం చేసి" అని చెప్తే, "తనకి ఖచ్చితంగా కనిపెడదాం. అలాగే ఈ పిల్లల్ని కాస్త జాగ్రత్తండి. అలాగే ఆ బోర్డ్‌తో పాటు ఉంటాడని కూడా విషయం చెప్పాడు కదా! సరే చూద్దాం" అని చెప్తే, "అదిగో స్కార్పో" అని చెప్తుంటే నేను స్కార్పోయి అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఆ తాత ఎవరో కాదు, ఇతను ఎవరో కాదు. ఇద్దరు ఒకటే. సరే ఇప్పుడు లూఫీ ఆడిపోయింటే అది ఫైర్ ఫిస్ట్ చేసి పట్టుకోవాలనుకుంటున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. కదుల్స్ సరే అయితే కానీ ఫైర్ ఫిస్ట్ చేసి ముందు ఎవడు ఉంటాడు. ప్లస్ మన లూఫీ కూడా ముందు ఉంటాడు. సరే తన మీద ఫైట్ చేసేసాక మనోళ్ళు ఇద్దరు తన మీద అటాక్ చేస్తా ఉంటారు. మనోడు కూడా ఇది దాడి చేస్తా ఉంటారు. ఇద్దరికిద్దరు అటాక్ చేసుకుంటా ఉంటారు. కలుస్తుంటే నీ స్కిల్స్ అనేవి బాగున్నాయి అని చెప్పి మన మన ఏజ్ మీద ఏదో సంథింగ్ అంటే ఫైర్ బ్లాస్ట్ యూజ్ చేస్తుంటారు. వాటర్ బ్లాస్ట్. కానీ మన ఏజ్ మాత్రం ఏంటంటే తక్కువ ఈజీగా అతను ఒకే ఒక గుడ్లో కింద పడేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నేను ఇప్పుడు నీతో మాట్లాడుకుంటున్నా. నాకు తెలిసి నీకు బ్లాక్ బెర్రీ నీకు అబద్ధం చెప్పినట్టున్నాడు. వాడి దగ్గరికెళ్ళి ఒకసారి కనుక్కో. తనేం చెప్పిన విషయం అని చెప్పి చెప్తానంటే, వద్దు డాడీ వెనప్‌చి ఫస్ట్ స్టార్ట్ అన్నారు కదరా మీరా. ఇక్కడ చూస్తే డాడీ ఏమైంది డాడీ అని చెప్పి చెప్తా ఉంటే, రే మార్చి దొబ్బాడు కదరా నాయనా. నేను చూస్తుంటే వావ్! అవును మన డాడీ చాలా కోపంగా ఉంటున్నాడు ఈ మధ్య అని చెప్పి పిల్లోడు మాట్లాడుతా ఉంటాడు. అరే ఏం చేస్తానురా అని చెప్పి వాళ్ళతో ఆడుకుంటా చెప్తా ఉంటాడు. మిమ్మల్ని ఇలా వదిలేసాదురా అది తప్పే. కానీ అతను అలా చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. లేదంటే ఆ పర్సన్ వల్లే నేను ఫైర్ ఫిస్ట్ నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పి చెప్తా ఉంటాడు. వద్దు మనకేం వద్దు. మనం హ్యాపీయే ఇంకా అని చెప్పి చెప్తా ఉంటారు. ప్లస్ ఆ గ్రెనేడ్ కూడా పడేసి ఉండేసరికి ఆ గ్రెనేడ్ స్టడీ పడిపోయేసరికల్లా వాడి మీద అటాక్ అది పడతా ఉండేసరికల్లా స్ట్రెయిట్‌గా మనం నిమిషం కూడా ఆగకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళి కొట్టేస్తుంటారు. ఫైర్ ఫిస్ట్ ఏస్ అని చెప్పి స్ట్రెయిట్‌గా కొట్టేసి ఉంటారు. చాలా హ్యాపీగా ఉండిద్ది. ఏస్ మేము వదిలేస్తాం మమ్మల్ని అని చెప్తే, నాకు ఇక్కడ దాకే మీ జర్నీ చాలు. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక చీటీ పడేసి ఉంటాడు. ప్లస్ నీ దగ్గర ఉన్నట్టు నేను ఇంకా బతికున్నట్టు ఇది కాలకుండా నేను ఇంకా బతికున్నట్టుగానే అలాగే జాగ్రత్త. నేను మళ్ళీ కలుస్తాను. లూఫీ నేను మళ్ళీ కలిసినప్పుడు నేను ఒక పైలట్ కింగ్‌గా చూడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా తాతోళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. సరే బాయ్ వెళ్ళిపోయాడు. మేము మళ్ళీ చూస్తాను ఇతన్ని అని చెప్తుంటే సింగర్ అవుతుంది. లూఫీ గాడిని నెట్టుకొని వెళ్తా ఉంటాడు. ఎందుకంటే చాలా కష్టం మీద. ఎందుకంటే లూఫీ గాడు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల నీ వల్ల లేదంట లేట్ అయిపోయారు బయ్ చాలా అని చెప్పి మాట్లాడుతుంది. లూఫీ గాడు పిచ్చెక్కేసి ఉంటుంది. నీళ్ళు కావాలి అరే క్రొకోడైల్‌గా వస్తున్నాడు రా అని చెప్పి ఫైట్ చేస్తా ఉంటారు గాలిలోని. కలిసి వాళ్ళందరూ ట్రామాటైజ్ అయిపోయి ఉంటాడు. మనకింటికి లూఫీ జోరో బాగానే ఉన్నావు కదా అని చెప్తుంటే నేను బాగానే ఉన్నాను కానీ చాలా టార్చర్‌గా ఉన్నాదని చెప్పి మాట్లాడుతుంటే జోరో గాడు అక్కడికి వైపు వెళ్తా ఉంటారు పైకి. కలుస్తుంటే గైస్ ఇక్కడేదో సంథింగ్ జరుగుతున్నట్టుగా కదా అని చెప్పి మాట్లాడుతుంటే ఏదో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. సంథింగ్ ఇలా మాట్లాడుతా ఉంటారు. మన ఫుట్ ప్రింట్స్ కూడా మాయమైపోతున్నట్టు అని చెప్తుంటే కలిసి లూఫీ గాడు మాట్లాడుతుంది. "అరే క్రొకోడైల్ దొరికేవురా నా కొడకా" అని చెప్పి జోరోలో తీసుకుంటాడు. గమ్మున బెటర్ అని చెప్పి మనోడి మీద కొట్టేసాడు అంటారు. కలుస్తుంటే ఇక్కడ చూస్తే "నా కొడకా నన్నే కొడతావా? నువ్వు క్రేజీ పంకరా" అని చెప్పి కటానా వెళ్ళిద్ది. అందరూ కటానా తీసుకొని తనతో ఫైట్ చేస్తా ఉంటారు. అయిపోయావురా క్రొకోడైల్ నీకు ఈ అటాక్ తీసుకో. క్యాప్టెన్‌తో ఫైట్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉందని చెప్పి జోరో గాడు ఫైట్ చేస్తున్నాడు. వావ్! చాలా వేడిగా ఉందని చెప్తుంటే వాళ్ళిద్దరు అక్కడ ఫైట్ చేస్తాను చూసి గూడులో కుంపుకుపోయి ఉంటాడు. వాళ్ళిద్దరికి ప్రెషరైజ్ పాయిజన్ ఇచ్చేసి దాన్ని లేపేసి ఉంటాడు. ఏమైంది అని చెప్తుంటే మీ ఇద్దరు సింక్రనైజ్ అయిపోయారు. దానివల్ల మీ ఇద్దరు మాతో ఫైట్ చేస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉంటాడు. అదే ఇప్పుడు మనోళ్ళంటే అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాడు. నిజమేనా అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తప్పిపోయి ఉంటారు లూఫీ గాడి వల్ల. లూఫీ గాడేమో చాలా హ్యాపీగా తిరుగుతా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఫుడ్ కావాలి కదా! లూఫీ గాడు కూడా తప్పిపోయి ఉంటాడు. లూఫీ ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన టీమ్‌మేట్స్ లేకుండా ఇది చాలా బాగుందని చెప్పి మాట్లాడుతా ఉంటే లూఫీ అది తప్పిపోలేదు వెనకే ఆగిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. ఈ అందరూ మనల్ని చంపేస్తుందిరా అనేసి అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఎంతైనా తొందరగా కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆ ఊసప్ గాడిని ఎలాగైనా ఏసి దొబ్బాలి నేను అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా పోతా ఉంటారు. లూఫీ గాడు చేసి గాయ్స్ కాసేపు ఆగలేరా నాకు చాలా దాహమేస్తుంది అని చెప్పి అరుస్తా ఉంటాడు. "అరేయ్ ఏం చేశావురా?" సరే అయితే మనకు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి గమ్మున షీల్డ్ ఉందని చెప్పి స్టైల్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ చూస్తే హమ్మయ్య! ఇప్పుడు హ్యాపీ. నా పాయింట్ నా బ్యాడ్. నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకురాకూడదు అని చెప్తుంటే చాపర్ అక్కడ ఆగిపోయి ఉంటాడు. చాపరు వస్తున్నాం ఆగరా అని చెప్పి సరే ఇక మనం ఏం చేయలేం చాపర్ కోసం లాస్ట్ అని చెప్తుంటే సంథింగ్ ఏదో డ్రిక్ అయిపోయేసరికి కింద పడిపోయి ఉంటాడు. ఇదేమన్నా ఏదో అండర్ గ్రౌండ్‌లో ఉంది. వావ్! ఇది చాలా సీక్రెట్ ప్రదేశంలో ఉందని చెప్పి చెప్తుంటే చాపర్ కూడా స్టైల్ అయితే అక్కడికి సింక్రనైజ్ అయిపోయి కింద పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఏదో సంథింగ్ పాడుపడిన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంటారు. అసలేంది ఈ చోటు విచిత్రంగా ఉన్నట్టుగా ఉండే
అయినా ఇది నాకేం అర్థం కాలేదు. ఒకప్పుడు ఇల్లు లాంటిది. ఇల్లులు ఉండేవి ఇక్కడ అని చెప్తే, ఆహా! అర్థమవుతుందిలే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. కదేంటంటే అబ్బా! మనం తొందరగెళ్ళాలి. అలాగే అక్కడ అసిస్టెంట్ మనం తొందరగెళ్ళాలి. నేను ఊసప్ చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి మాట్లాడుతుంటే, అప్పటికి దాని దగ్గర ఉన్న భాష అనేది ఏం అర్థం కావట్లేదు. ఈ భాషను మీరు గుర్తుపెట్టుకొని ఇది పోనీగ్లిఫ్ అంటారు. ఈ పోనీగ్లిఫ్ అనేది మనం ఫ్యూచర్‌లో కూడా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి చెప్తా ఉంటారు. గమ్ము మీ అని చెప్పి యూజ్ చేసి మనోడు ఆ పైకి చిన్న బొక్కని పెద్ద బొక్క చేసేసి ఉంటాడు. ఇంకా గిట్టని అని చెప్పేసి ఇంకా ఆ బొక్కని ఇంకా పెద్దది చేసేసి ఉంటాడు. నీకు తెలుసు కదా ఇది 5,000 బొక్క ఇది. 500 బొక్క. ఇంకా 500 బొక్కని యూజ్ చేసి మనోళ్ళు పైకెళ్ళిపోదాం అని చెప్పి ఉన్న చుట్టూ తిరుగుతా పైకెళ్ళిపోతా ఉంటారు. స్పిన్నింగ్ అని చెప్పి స్ట్రెయిట్‌గా ఎగురుకుంటా "రేయ్! క్లాస్ స్టాండ్ అయిపోతాంరా రేయ్!" అని చెప్పి మాట్లాడితే చాపడికి ఏడుపొచ్చేస్తుంది. ఎందుకంటే ఈళ్ళంతా ఎందుకు చేరారురా అని చెప్పి ఒకసారిగా రిగ్రెట్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. వీళ్ళని చూస్తే క్రాష్ ల్యాండ్ అయిపోయామంటాడు. నా కొడకా రేయ్! నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. హమ్మయ్య! ఏం చేస్తున్నారు? వోళ్ళు ఆడైపోయారు. అయినా వాళ్ళు ఇప్పటిదాకా కనపడలేదు అని చెప్తే అక్కడ నాకు లూఫీ సౌండ్ వినిపించింది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అవును అది నిజమే అని చెప్పి చెప్తా ఉంటే మన తొందరగా అలా బస్ స్టాప్‌కెళ్ళిపోయి మా నాన్నని కాపాడేదానికి ఫస్ట్ మనం చూడొద్దాం అని చెప్పి చెప్తా ఉంటే వెళ్ళం. అలాగే వివి ఇంకా మీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటారు సంథింగ్ వాళ్ళ గురించి. లైక్ ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ గూడా "రేయ్! వాళ్ళు ఎక్కడైనా దొరికార్రా, కనపడ్డార్రా" చెప్తుంటే "హమ్మయ్య! కనపడ్డార్రా వాళ్ళు. యో! ఏయ్ గాయ్స్ వచ్చేసాం గాయ్స్" అని చెప్తే "హే లూఫీ ఆ పేపర్ ఎక్కడ పెట్టుకున్నావు" అని చెప్పి చెప్తుంటే "నీ స్ట్రా హ్యాట్‌లో పెట్టుకోవచ్చు కదా!" ఈ పేపర్ బానే ఉంది. ఎగిరిపోవచ్చేమో అని చెప్తుంటే ఆ క్యామెల్‌ని ఒక కొట్టు కొట్టేసి "సరే లూఫీ నా కిట్ నీకు నేను జాగ్రత్తగా పెడతా" అని చెప్పి ఆ పేపర్‌ని చిన్నగా నమ్మేస్తా ఉంటది. యెస్ ఆల్రెడీ ఇదిగో నీకు ఇక్కడ పెట్టేసాను. ఓకేనా ఇప్పుడు ఇంక నాకేం వరీ లేదు అని చెప్పి చెప్తా ఉంటది. సరేలే మనం తొందరగా వెళ్దాం. ఏసు దగ్గరికెళ్ళి ఏసు మనకిచ్చిన పేపర్ చదివితే యూబమ్ ఎళ్ళిపోదాం అని చెప్తుంది. ఇక్కడ చూస్తే క్రొకోడైల్ చూపిస్తా ఉంటాడు. క్రొకోడైల్ మాట్లాడుతా ఉంటాడు. అయితే వాళ్ళందరూ ఇక్కడ దగ్గరికి దాకా వస్తున్నారనమాట. సరే అయితే ప్లస్ మనం చేసిన ప్లాన్ ఎవరిదో వాడికొచ్చింది. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ గురించి దాని గురించి మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఒక హోటల్ ఉంటది. ఆ హోటల్‌లో వీళ్ళందరూ మిస్ క్రిస్మస్ అని చెప్పి, మిస్టర్ పోల్ అని చెప్పి, మిస్టర్ ఇన్‌క్రెడిబుల్ అని చెప్పి సంథింగ్ చాలా వరకు మంది ఉంటారు. అక్కడికి మనం లాస్ట్ టైమ్ కనపడ్డ మిస్టర్ 2 కూడా కనపడుతూ ఉంటారు. హే గైస్ బాగున్నారా? అందరూ బాగున్నారా? అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. నా కొడకా నువ్వు ఇంటి కాడికి వచ్చారా? అని చెప్పి అందరూ గొడవ వేసుకుంటా ఉంటే, అక్కడ చూస్తే అక్కడ మన మిస్టర్ 3 కూడా కనపడతా ఉంటాడు. మిస్టర్ 3 చాలా దాంకుని అక్కడ కూర్చుంటాడు. బిఫోర్ బీయింగ్ బోర్న్ అని చెప్పి సంథింగ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు చాట చట్ట. ఇక్కడ చూస్తే సంథింగ్ ఒక పర్సన్ వచ్చుంటాడు. ఆ పర్సన్ నెక్స్ట్ ఎపిసోడ్ చాలా క్రీపీ పర్సన్. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటే చాలా మంది చూసి నేను ఫైట్ చేసి కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉంటే ఒక వ్యక్తి వచ్చిన వెంటనే వాళ్ళందరిని కొట్టి పక్కన పడేస్తూ ఉంటారు. నా వ్యక్తిలో ఒకరిని కొట్టంటే నీ క్లోన్‌లో ఒకరు పడిపోయినా ఏం పర్వాలేదులే. వాళ్ళేందా క్లోన్ అంటావు అని చెప్పి మిస్టర్ 2 ఇంకా మిస్టర్ 1 ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళందరూ ఫైట్ అనేది చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటా ఉండుంటారు. ఒక్కడికొక్కొక్క మన మిస్టర్ 2 తనకు కావాల్సినవి యూజ్ చేస్తారు. లైక్ సాంజీ. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ జొరవలాగా కత్తిని యూజ్ చేస్తుంటారు. మిస్టర్ వన్ చాలు ఇంకా ఆపేయి అని చెప్పి చెప్తా ఉంటాడు. సో, ఇంకా మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఇంకా మిమ్మల్ని ఫేస్‌ని ఎక్కడ ఎప్పుడు చూడలేదని చెప్పి అనుకుంటా అని చెప్పి చెప్తా ఉంటారు. నేను ఇంకా నా ఫేస్‌ని ఎప్పుడు చూడలేదు కదా! ఈ మధ్య నన్ను సెట్ చేశా అని చెప్తుంటే, ఓకే. వాళ్ళందరూ అలా చూస్తున్నారు. సరే నాకు అర్థమైంది అని మాట్లాడుతా ఉంటారు. ఏదో క్యామెల్ కూడా సిగరెట్ తాగుతా ఉంటది. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. నా పేరు మిస్టర్ డబుల్ ఫింగర్ అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ దగ్గరలో ఒక సంథింగ్ ఐలాండ్ అని ఉంటది. ఐలాండ్ అనేది చాలా చాలా విచిత్రంగా ఉంటది. సాండ్ స్ట్రోమ్ అని దాని మీద చాలా గట్టిగానే పడతా ఉంటది. అది మొత్తం ఈజీగా మొత్తం చిట్లుగా అయిపోయి ఉంటది. వాళ్ళకేమైనా కాదు దీని సిటీ పేరు ఎమ్లర్ సిటీ. అలా ఇక్కడ చూస్తా ఉంటే ఒక పెద్ద మనిషి దాన్ని మొత్తం తవ్వుతా ఉంటాడు. అది కూడా ఈ పెద్ద మనిషి మనం ఎక్కడ చూస్తుంటున్నాం. ఒకసారి గెస్ట్ చేయండి. రెవల్యూషనరీ ఆర్మీ వచ్చారు. ఇక్కడ ఎందుకొచ్చారురా రేయ్! మీ ఇక్కడి నుంచి దొబ్బేయండిరా రేయ్! అయినా నేను జాయిన్ అవ్వట్లేదు ఆ గ్రూప్‌లో అని చెప్పి చెప్తుంటే, తాత నిన్నెవరు జాయిన్ చేసుకున్నారు తాత? అసలు ఏం మాటలు మాట్లాడుతున్నావు తాత అని చెప్తుంటే, నో, 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 నో తను థింక్ చేస్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ ఎవరు లేదు శాండ్ స్టార్మ్ రావడం వల్ల అందరూ ఈ ప్లేస్‌ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన ఈ బేస్ అనేది ఒకప్పుడు చాలా పెద్దది. అండ్ సిటీలో మేము వివి ఇక్కడికి ఇంటికి వచ్చు. నువ్వు ఇక్కడి నుంచి రాకూడదు కదా! అని చెప్తుంటే, తనకి వివి పేరు ఎలా తెలుసు అని చెప్పి అందరూ షాక్ అవుతున్నారు. ఈ సిటీ అనేది చాలా చాలా ఎగ్జిస్టెడ్ సిటీ చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఆ క్యాంపిల్ మనకి వేరే చోటికి తీసుకొచ్చని చెప్పి కొడతా ఉంటే, వివి నిజంగా ప్రిన్సెస్ ఊరికే ఏం చేస్తున్నావు? మోరా అతని మాటని అని చెప్పి కాపాడుతా ఉంటాడు. వివి నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఏమో నన్ను మర్చిపోయావా? నా వెయిట్ చాలా చాలా లాస్ అయిపోయింది అని చెప్తుంటే, ఓహో! తాత అని చెప్తుంటే ఆ తాత చూసాడు ఎంత లాస్ అయిపోయి ఉంటాడు. మీరు మీరు ఇక్కడ మిస్ చేసి ఏం చేశారు మెజెస్టీ ఇవ్వలేదంట మాకు జరిగింది. అయినా సరిగ్గా ఇదంతా ఏం చేయలేదు మాకు. సంథింగ్ మొత్తం మాడిపోయాం మేమంట అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. మెజెస్టీ ఏం చేశా అని చెప్పి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాంలే కానీ దాంట్లో చెప్తా ఉంటాడు. అలాగే ఈ సిటీలో రావడం పోవడం కూడా మొత్తం తగ్గిపోయింది. ఎందుకంటే నీళ్ళు రావట్లేదు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తిని చూపిస్తా ఉంటాడు. ఆ వ్యక్తి సంథింగ్ గురించి మాట్లాడుకుంటా ఉంటాడు. అలాగే "మీరేం బాధపడకండి మేము వచ్చేసాం కదా ఇక్కడికి" అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. వీళ్ళందరూ ఒక హోటల్‌లో ఉన్నారు.
మాట్లాడుకుంటూ చూపిస్తున్నారు. మనకి నిద్రపోయేదానికి మంచి చోటు దొరికింది. గుడ్ నైట్ గైస్ అని చెప్పి పడుకుంటా ఉంటే జోరో గడికి నచ్చకపోయినా కానీ అయితే ఏం చేసి పిల్లో ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఒక్కొక్కడికి ఒక పిల్ల పై స్టేజ్ నన్నెవరో కొట్టిండు నన్నేం కొట్టావురా అని చెప్పి ఇదంతా నీ తప్పురా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ పనుకోవచ్చు నేను మీతో పాటు పనుకోవచ్చు అని చెప్పి సంజయ్ గారు అడుగుతా ఉంటారు. ఇంత బెడ్ షేరింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. సంజయ్ గారిని కూడా కొట్టేసి ఉంటాడు. అరే మీకేం ఫైట్ కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఫైట్ అనేది స్టార్ట్ చేసేసుకుని ఉంటారు. అది పోయి మన నామి కూడా తగ్గ ఉంటుంది, వివి కూడా తగ్గ ఉంటుంది. సరదా వాళ్ళందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. వివి కూడా నవ్వుకుంటూ ఉంటుంది. మన లూఫీ కూడా తాత దగ్గర చేరి మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది తాత అని చెప్పి మాట్లాడుతుంది. ఇంపార్టెంట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, నేనైతే ఇక్కడ పని చేసేవాడిని అని చేసి నేను కూడా ఇక్కడ పళ్ళతో గుంటను తాగుతాను అని చెప్పి తాగుతా ఉంటాడు. అరే ఆ చేతులు తాగు బాకరా అని చెప్పి చెప్తుంటే నువ్వు ఇక్కడ ఎందుకు తాగుతావరా అని చెప్పి ఆడుస్తుంది. నేను పక్కనకి వెళ్తూ తోకమంటావా చెప్తే సరే నేను పళ్ళ తాగుతా అని చెప్పి ఇద్దరు తవ్వుకుంటూ ఉంటాడు. అది చూస్తే తన శాంతి తన చేతిలో తాగుతూ ఉంటాడు. తాగుతాను పడుకుని పోయి ఉంటాడు. పిల్లలు చాలా గట్టిగా వేసినట్టున్నాడు. అది పడుకుంటే తన పైకి పడుకుని పెట్టేస్తుంటాడు. సింగర్ మిస్టర్ 2 ఇంకా మిస్టర్ 1 గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి మన అమ్మాయి కూడా వచ్చేస్తుంటుంది. నా బ్యూటిఫుల్ గర్ల్ చూస్తుంటే మిస్ ఆల్ సండే వచ్చేసింది. మన బాస్ వచ్చి ఇక్కడ పిలిచింది మన వాళ్ళతో మాట్లాడదాం అని విషయం చెప్తా ఉంటారు. అయ్యో బాస్ అక్కడికి వచ్చేసి మాట్లాడుతుంది. క్రౌడే స్ట్రైట్ గోల్ అందరికి ముందు ఒక స్ట్రైట్ గోల్ కనపడతాడు. మన నాన్నని ఇప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసారు కదా. తన ఫేస్ కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. తను ఒక సెవెంత్ వాళ్ళలో ఒకడు. అలాగే తను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రౌడే మాట్లాడుతూ ఉంటాడు. ఈ కంట్రీ అనేది ఎగ్జిస్ట్ కాకుండా చేయాలనుకుంటా. ఈ కంట్రీలో నాకు కావాల్సిన ఒక వస్తువు చాలా పెద్దది. నేను చెప్పాను కదా దీని మొత్తం మనం నాశనం చేసేసి దీన్ని మనం కంట్రోల్ పెట్టుకున్నాం. నా ఫైనల్ ఆర్డర్ నా లెటర్ మీకు అందరూ దొరికింది అనుకుంటా. అలబాస్టా కింగ్డమ్ని నాశనం చేద్దాం. అలబాస్టా మొత్తాన్ని అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ దాని గురించి వార్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని ర్యాంకింగ్స్లో పెట్టుకొని ఆ వార్డ్స్తో మన ఆర్డర్స్ చుట్టూ వాళ్ళే తిప్పుకుంటాం. మిస్టర్ 2 వచ్చి మిస్టర్ 3 నువ్వు ఇక్కడ దేనికి వచ్చావురా అని పడిన ఫైట్ చేస్తుంటారు. స్టార్స్ ఇంకా మిస్టర్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయాడు. వాళ్ళు అలబాస్టర్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నేను దానికోసమే నీకు ఇప్పుడు పట్టుకున్నాను అయితే దాని కారణం ఇదే అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు పడుకున్నావు నీకు నేను చంపేస్తా అని చెప్తుంటే డ్యామ్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఇంకా వాళ్ళు వీళ్ళని కలిసాను ఇదిగోండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు అని చెప్తుంటే అయితే వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ మనకు దొరికేసాయి కదా, అయితే మన అలబాస్టా చుట్టూ దీన్ని స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని పట్టుకునేద్దాం అని చెప్పి చెప్తా అంటే డ్యామ్ ఇంక మనకి అర్థమైంది కదా అని చెప్పి తన దగ్గర నుంచి తన ఎనర్జీ మంటలు లాగేస్తుంటాడు. నీళ్ళు కావాలని చెప్పి తను డ్రైన్ అయిపోయి ఉంటాడు. నాకు నీళ్ళు కావాలని చెప్తా ఉంటే స్టడీగా తన దగ్గర ఉన్న ఒక బిగ్ క్రోకడైల్ దగ్గర పడేసి ఉంటాడు. కదులుస్తూ ఉంటే వాళ్ళ తాత మాట్లాడేసాడు. తాత వావ్ ఈ నీళ్ళు నేనా నువ్వు తవ్విన నీళ్ళే నీకు ఇచ్చాను నువ్వు తీసుకో నువ్వు నీళ్ళు జాగ్రత్త పెట్టుకొని చెప్తే థ్యాంక్ యూ తాత అని చెప్పి చెప్తా ఉంటే తను ఎక్కడికి వెళ్ళాలని ఇంకా అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను క్విట్ చేస్తాను నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్తుంటే ఏమైంది లూఫీ సడన్గా రారా వీవీ చాన్ కోసం అని చెప్తుంటే బోరింగ్గా ఉందిరా ఎంతసేపు రా రే ఆ క్రోకడైల్ని కొడుతున్నావు నాకు రకం అనుకోవచ్చు, కానీ ఆ క్రోకడైల్ కోసం ఇంత దూరం వెళ్ళడం నాకు చాలా అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది, చాలా డిసప్పాయింటింగ్గా ఉందని చెప్పి చెప్తా ఉంటే అయినా ఇక్కడ మనం సేఫ్గా ఉన్నాం కదా అందరం సేఫ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అయినా నీకు రావాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తా ఉంది. వివి అక్కడ చేరి ఆడేస్తూ ఉంటుంది. వివి నా మీ ఆగు తనే మాట్లాడుకుంటున్నాడు. అసలు నువ్వేమనుకున్నావు నువ్వు అయినా నువ్వు అసలు ఏందా అని చెప్పి చెప్తుంటే అక్కడ పిల్లలు మనుషులు చనిపోతున్నారు అని చెప్పి చెప్తా ఉంటే మనుషులు చనిపోతే నాకేమి నువ్వు అసలు మాట్లాడదాం ఆపు అని చెప్తుంటే ఆ క్రోకడైల్ అని చెప్పి తను మన లూఫీ గారు తన స్టార్ట్ మెమరీ అని చెప్పి సైడ్ కొట్టేసిన స్టార్ట్ నువ్వేం చేశారు లూఫీ అని చెప్పి అడస్తా ఉంటే నాకు మా కింగ్డమ్ కోసం ఇక్కడికి వచ్చాను అక్కడ సింగిల్ ఎఫర్ట్ చాకూడదు అని చెప్పి నేను చేస్తాను, నేను ఒక ప్రిన్సెస్ లాగా నా పని నేను చేయాలనుకుంటున్నాను దాని కోసం నేను మీ సహాయం తీసుకున్నాను అని చెప్తే అనాఫ్ నువ్వు ఆగు నీ లైన్స్ క్రాస్ చేస్తావు అని చెప్పి అడస్తా ఉంటాడు. అని చెప్పి మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్రెండ్స్ కాదు ఇంకా నుంచి అని చెప్పి అడిచేస్తూ ఉంటాడు. అడిచేస్తూ బేబీ ఆడేస్తూ ఉంటుంది. నిజమే అని చెప్పి ఆడేస్తూ ఉంటుంది. లూఫీగా చెప్తుంటాడు నేను చెప్పేదేను నేను రావాలనుకునేది నా డిసిషన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అని చెప్తుంటే బేబీ కొంచెం ఏడాస్తూ ఉంటుంది. ఆ క్రొకడైల్ కానీ మరి చంపాలి క్రొకడైల్ ఎక్కడ ఉందని చెప్పి సడన్గా చెప్తా ఉంటాడు. అంటే స్ట్రైక్ క్రొకడైల్ దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్తా ఉంటాడు. కానీ రెయిన్ బేస్ దగ్గర ఉండొచ్చు క్రొకడైల్ అని చెప్పి ఇంక నుంచి ఆ దగ్గరలో అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకోళ్ళందరూ కూడా నీళ్ళ కోసం క్యామిల్ యూస్ చేయాలని అనుకుంటా ఉంటాడు. ఇంకోళ్ళందరూ కష్టపడి అక్కడికి వెళ్తూ ఉంటారు. రెయిన్ బేస్ దగ్గరలో ఉంటుంది మన పాసిబుల్ అక్కడికి వెళ్ళిపోయింది క్రొకడైల్ గాడి ఏస్ పగలు కొట్టింది అక్కడ గ్యాంబ్లింగ్ వచ్చేయచ్చు అని చెప్తుంటే లూఫీ గారి దగ్గర నుంచి నీళ్ళు తీసుకుంటే నేను నీళ్ళు లేను ఇది ఇట్లా వృధా చేయాలి అసలు నాకు అవసరం లేదని చెప్తుంటే లూఫీ ఒకసారి చాలా అంటే చాలా టెక్నికల్గా మాట్లాడుతూ ఉంటారు. లూఫీ సార్ మనకున్న ప్లేస్కి ఏం కాదు ఇంకా దగ్గరలో ఉన్నాం అలాగే మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది ప్లస్ అక్కడ నువ్వు క్రొకడైల్ గడి యాసెస్ కూడా పగలు కొట్టచ్చు నేను ప్రామిస్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ శ్రీరాధ రెవల్యూషన్ ఇక్కడ ఆర్మీ మాత్రం చేస్తూ ఉంటుంది వాళ్ళు రెవల్యూషన్ చేస్తూ ఉంటాడు సోల్జర్స్ ఇంకా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇంకా స్ట్రైట్గా మనం దీని అంతా నాశనం చేద్దాం అదే గాయపడ్డాడు ఇంకా మనకి ఏ ఛాన్స్ లేదు ఇంకా స్ట్రైట్గా మనం వార్ని స్టార్ట్ చేయాలంటే మనకి ఏదో ఒక అవకాశం కావాలి అసలు ఏంటని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే కింగ్ ఏదో సంథింగ్ విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే
కింగ్ అని చెప్తా ఉంటాడు. నేను చెప్పినట్టుగా చేయండిరా నా కొడకల్లారా, మీరేం మాట్లాడతా అని చెప్పి కింగ్ వాళ్ళ మీద అరుస్తా ఉంటాడు. సో వాట్, నేను చెప్పినట్టుగా చేయండి, అలాగే రాజుని మొత్తం నాశనం చేసేదానికి రెడీగా ఉన్నది అని చెప్పి ఏదో సంథింగ్ చెప్తా ఉంటాడు. అసలేంది కింగ్ నాకెందుకో మారినట్టుగా అనిపిస్తున్నాడు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవును, అది నిజమే. కింగ్ చాలా వరకు మారిపోయినట్టుగా అని చెప్తారు. అక్కడ వచ్చి సార్ ఇక్కడేదో సంథింగ్ జరుగుతుంది సార్, కింగ్ అసలేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే కింగ్ ఏవో సంథింగ్ ఫోటోస్ చూసి రాస్తా ఉంటాడు. అక్కడ స్ట్రెయిట్‌గా వచ్చేసి ఒక లెటర్ వచ్చేసి ఉంటది. ఆ లెటర్‌లో మనం వివి గురించి, ఇంకా గవర్నమెంట్ గురించి, క్రూరల్ ఏమేం చేస్తుందని చెప్పి రాసుంటది. అలా చెప్తా ఉంటాడు. ఒకడు క్రూరల్ ఎలాంటోళ్ళు అలాగే చెప్తా ఉంటే తను అక్కడికొచ్చేసి నీళ్ళు తాగేస్తుంటే ఇంకా చాలు నేను నీళ్ళు తాగుతాను చాలు అని చెప్పి చెప్తా ఉంటే అలాగే ఒక బ్యానేజ్ ఉంటది. ఆ బ్యానేజ్ తీయమనుకుంటే ఆ బ్యానేజ్ గుట్టు ఇది అని చెప్పి సంథింగ్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటది. అంటే వివి కూడా దగ్గరలో ఉండి ఎలా భాషకొస్తుందని చెప్తే అయితే సరే ఇంక మనం యుద్ధాన్ని మొదలు పెడదామా? ఇంక క్రూరల్ వైపు అని చెప్పి చెప్తా ఉంటే ఆగండి. ఇంక ఆర్మీ ఏం చేస్తున్నారో మనం చూడాలి. సోల్జర్స్ ఎలా ఎలా మన వైపు తిరుగుతూ ఉంటారో చూడాలి. ఆ విషయం తెలుసుకోవాలి. క్రొకోడైల్ ఇప్పుడు మనకి చాలా పెద్ద విలన్. దాన్ని ఎట్టన ఆపాలి. ఇంక మనం వాడిని ఆపడం గురించి ఆలోచిద్దాం అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. ఇంక చూస్తుంటే వీళ్ళందరూ ఆ సిటీకి దగ్గరకి వచ్చేస్తున్నారు. లూఫీ గాడికి ఆ ప్లేస్ కనిపించకుండా లూఫీకి ఫుడ్ కోసం అని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటారు. సో శాండ్ క్రాఫ్ట్‌లో అక్కడ దగ్గరకి వచ్చేసుంటారు. మనం రెయిన్ బేస్‌లో స్ట్రా హ్యాట్ వాళ్ళు ఇక్కడికి వస్తారు సార్ అని చెప్తే వాటర్ ఊసా మనకు నీళ్ళు దొరికేసాయి అని చెప్తుంటే ఓన్లీ నాకు నీళ్ళు కావాలని చెప్పేసి అక్కడ ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేసి ఉంటుంది. చూస్తే పక్కన చూస్తే స్మోకర్ కూడా ఉంటుంది. స్మోకర్ నీళ్ళ మీద నీళ్ళు పోసేస్తూ ఉంటుంది. కానీ చూస్తే దగ్గరలో ఉంటారు. లూఫీ గాడికి చాలా క్యాన్స్ దొరికేసి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దగ్గరలో మొత్తం మెరీన్ మొత్తం వాళ్ళ మీద పడిపోతుంది. నా కొడుకు ఏడుపోయి ఇదే పనులు చేస్తా ఉంటాడని చెప్పి చెప్తా ఉంటే ఓళ్ళు మీరు పట్టుకోండిరా అని చెప్పి చెప్తా ఉంటే పద మనం వెళ్దాం ఇంకా రైట్ అని చెప్పి అదిగో అక్కడ క్రొకోడైల్ గాడి ఫేస్ ఉంది పదండి వెళ్దాం అని చెప్పేసి యా అని చెప్పి వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. లూఫీ గాడు గోస్ట్ అని చెప్పి ఏదో సంథింగ్ మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆఖరి అర్రే అని చెప్పి మన స్మోకర్ కూడా తన పవర్స్ యూజ్ చేసుకుంటూ మనం పడుకుంటే మన లూఫీ నీళ్ళు తగ్గిస్తే బలూన్గా మాడిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే చేపలు మాడుకుంటారు. లూఫీ గాడి స్మెల్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళంట అని చెప్పి అనుకుంటా ఉంటే వివి గాడి చుట్టూ మొత్తం చాలా వరకు మంది వచ్చేస్తుంటారు. వివి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. జొరో గాడికి ఎదురుగా చాలా వరకు మంది ఉంటారు. అక్కడ సాంజీ కూడా వచ్చేసి ఉంటారు. బట్ ఇప్పుడు మన ఇద్దరం దగ్గరలో ఉన్నాం అని చెప్పి చెప్తా ఉంటే నేనే ఎక్కువ మంది కొడతానని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. రన్నవ్వా నువ్వు కనపట్టే కదా నాకు అని చెప్పి రన్నవ్వా పేరెంట్స్ భయపడతా ఉంటారు. అరే నువ్వు ఎవరు? నేను నీ ఫేస్ చూడాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి తప్పించుకో, జనాలు ఫైట్ చేయి అంతే, నేను ఫైట్ చేస్తాను అవసరం నాకు లేదు, నీ ఫేస్ నాకు ఒక పర్సన్ కూడా చేస్తాను అనుకుంటుంది. వీళ్ళిద్దరు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే నాకు దాన్ని అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఆ ఫైట్ అని చాలా గట్టిగా ఉంటుంది. అందరూ పరిగెట్టుకుంటే వెళ్తా అంటే లూఫీ గాడు పదాన లోపలికి వెళ్ళిపోతాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. లోపల మొత్తం కసినోతో ఇంకా గ్యాంబ్లింగ్ సమయం ఉంటారు. క్రొకోడైల్ నా కొడక ఏడున్నాడు అని చెప్తుంది. నేను చెప్తే హడాబాగా ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంటే సరే క్రొకోడైల్ అక్కడ ఎక్కడ ఎదుగుతాం వివి ఎక్కడ ఎదుగుతాం చెప్తుంది. అందరూ చూస్తే అదంతా ఒక నైస్ ఇది అటాక్ అయ్యి ఉంటుంది. అక్కడ మేనేజ్ వచ్చేస్తుంటారు. స్మోకర్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. అదొకటి వాడు వచ్చేసారు రా అని చెప్పి చెప్తుంటే ఇక్కడికి ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అరవ లేదు, ఇక్కడ మాకు చెప్తుంది జరగండి రా కొడకలరా అని చెప్పి దోసేస్తుంటారు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటే క్రొకోడైల్ అని పోతా ఉంటే ఏదో సంథింగ్ మిషన్ పక్కన కొట్టేసుకొని ఉంటారు మన వాళ్ళు. అక్కడికి మన వివేపీ రూమ్లో పంపిన వాళ్ళు అని చెప్పి చెప్పేసి అక్కడ పడంటారు. ఇంక మనం ఆగేది ఏం లేదు, వివేపీ రూమ్లో పరిగెత్తుకుని వెళ్తారు. ఎందుకు క్రొకోడైల్ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటుంటే ఇక్కడ చూస్తుంటే స్ట్రాట్ వాళ్ళు ఇచ్చేయాలా అని చెప్పి విఐపీ సిట్ ఇట్లా అని చెప్తుంటే మన స్ట్రాట్ కదా మనం ఇటు వెళ్దాం అనుకుంటే అక్కడ డెడ్ అని ఉంటుంది. వాళ్ళ డెడ్ లో పడిపోయి ఉంటారు. ఇక్కడ వస్తే దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. చాపడు కూడా అక్కడే ఉంటుంది. చాపడు మీదకి ఎవరో సంథింగ్ నా గ్లాసెస్ నాకు ఏం కనపడలేదు అని చెప్తా ఉంటే తను మన గ్లాసెస్ లేపేసరికి మనకు గుడ్డుపట్టి ఉండదు. సో ఇక్కడ చూస్తే చాపని తను ఇంకా చూడలేదు కాబట్టి అనుకుంటా ఉంటుంది. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. ఇంకా చెప్తాను అంతే, ఇదేంది ఇది అసలు ఇక్కడ ఏం చోటుకు మనం ఇక్కడ వచ్చామని చెప్తుంటే నా స్టెంట్ ఇంకో సడన్గా పైపోయిందని చెప్తుంటే నా కొడకే దాంట్లో సీపీస్ అంటారా నా చేతిలో చూడు సేమ్ అలాంటిది మన డెవిల్ ఫుడ్ యూజర్స్ దగ్గర నుంచి ఇది మన పవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తుంటే మన పవర్స్ ఇప్పుడు ఏం వాళ్ళం ఇక్కడ నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకి పవర్స్ లేని ఆర్డినరీ హ్యూమన్స్ అని చెప్తుంటే నిజమే బాగానే చెప్పావు స్మోకర్, అయినా నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్పి అనుకోలేదు. క్రొకోడైల్ ఇక్కడికి వచ్చావు, అయినా వైల్డ్ డాగ్ ఇక్కడ ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు, అయినా నువ్వు ఇలాంటి ప్లేస్లోకి వస్తావు అని చెప్పి అసలు అనుకోవట్లేదు. రా నా కొడుకు ఒక్కసారి బడి తీరా అని చెప్పి శబ్దం మళ్ళీ తాగి సెకండ్ నోటి ఉంటారు. నాతో ఫైట్ చేయాలనుకుంటావా చేద్దాం ఏం లేదని చెప్పి చెప్తుంటే వివిని చాలా వరకు మనం పట్టేసుకుని ఉంటారు. వివి మీద గన్ షాట్ పెట్టేశారు కదా, ఏం చేయలేక ఎవరో సంథింగ్ వచ్చేసి దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటారు. ఒక పక్షి పెట్టి వచ్చేసి వివిని కప్పేసి ఉంటుంది. థ్యాంక్ యూ పాల్ ఎందుకు వచ్చేసి పాల్ ది ఫాల్కన్ వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతుంటే వివిజన్ ఆగండి సగుడేస్తా అని చెప్పి చెప్తా ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చేస్తుంటుంది. అది నా ఫేవరెట్ క్యారెక్టర్. తను వచ్చేసి స్ట్రైట్గా వచ్చి కొడతా ఉంటే ఆల్ మిస్ ఆల్ సండే అని చెప్పి మన వీవింగ్ మీద ఒక స్ట్రైక్ వేసేసి
మనం చెప్తా ఉంటది. అసలు నువ్వెందుకు ఏం చేయాలనుకుంటున్నావు? ఓహ్! మిస్టర్ ఎయిట్ తను చాలా మంచోడు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇది చాలా సిల్లీ అని చెప్పి వివి చాట్‌లోకి ఒక చేతిని దూర్చేసి ఉంటది. తను చనిపోయిందని అనుకుంటా ఉంటాడు. మనోడికి వైపు తన పవర్స్ యూజ్ చేసి తన కింద పడేసి ఉంటది. అసలు నువ్వేంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటది. చూస్తుంటే వావ్! మీ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పి తన స్కిల్స్‌ని చూపిస్తా ఉంటది. అలా తన స్కిల్స్‌ని తను డెవలప్ అనేది చాలా చాలా విజిట్ అయింది. చూసావా ఇలా ఉండదని చెప్పి ఒక సంథింగ్ స్కిల్ చూపిస్తే మనల్ని గ్లిచ్‌లో యూజ్ చేసుకుంటూ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. చూసావా నేను గ్రేటెస్ట్ ఫైటర్ అని చెప్తుంటే మన గెస్ట్ కూడా వచ్చేసాడు. వివి స్వాన్ క్రొకొడైల్ నా కొడకా వస్తున్నాడురా నీతో ఫైట్ చేస్తాను అని చెప్తుంటే వివి జాగ్రత్త అని చెప్పి అరుస్తా ఉంటది. సరే క్రొకొడైల్ నువ్వు అయిపోయిన సెట్ అని చెప్పి క్రొకొడైల్ మీద అటాక్ చేస్తుంటది. కానీ క్రొకొడైల్‌కి ఏమి ఉండదు. క్రొకొడైల్ స్ట్రెయిట్‌గా వివి వచ్చేసి మొహం పట్టుకొని నేను మమ్మీగా మారేస్తా అని చెప్పి పక్కన పడేస్తా ఉంటాడు. చూస్తుంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఇంక అందరూ అయిపోయారు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడితో మీ అన్నని నాశనం చేస్తా అని చెప్తా ఉంటాడు. ఇక్కడితో ఇదైతే ఎండ్ అయిపోయి ఉంటది గైస్. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే 31st నెక్స్ట్ 31st అనేది వీడియో వచ్చేస్తది గైస్.